సో ఈరోజు నేను చెప్పబోయేటువంటి టాపిక్ పేరేంటంటే ఒంటరితనంలో వండర్స్. హల్లెలూయా. ఒంటరితనంలో వండర్స్. అసలే ఒంటరితనంలో ఉన్నానంటే వండర్ ఏంటండి, అద్భుతం ఏంటని అనుకుంటున్నారా? చదువుకుందాం దేవుని యొక్క వాక్యాన్ని. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం మనం చదివినట్లయితే ఇదే మాట 53వ కీర్తన 2వ వచనం. కీర్తన 14, కీర్తన 53 రెండు సేమ్ ఈక్వల్గానే ఉంటాయి ఆల్మోస్ట్. చదువుదాం మనం. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలించెను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి కృప చూపించమని, విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి నూరంతల పంట అనుభవించడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని వెతుకుతూ ఉన్నారంట, కానీ అందరూ వివేకం కలిగి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుంచి నరులను పరిశీలన చేసి చూస్తూ ఉన్నాడంట. ఇక్కడ విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనంలో మనం చదివినట్లయితే ఇంకొక విషయాన్ని మనం గమనించగలుగుతాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఇక్కడ చాలామంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఓపికతో కనిపెట్టే విషయంలో చాలామంది సహనాన్ని కోల్పోతుంటుంటారు. బ్రదర్, మేము మంచి చేస్తున్నాం కానీ కీడును అనుభవిస్తూ ఉన్నాం, మేము మేలు చేస్తున్నాం కానీ కీడుని అనుభవిస్తూ ఉన్నాం. అనేక మందికి మరి ఎంతో సహాయం చేసాం, ఈ రోజున నీతిగా నిజాయితీగా జీవించాం, కానీ మా జీవితంలో ఒంటరితనమే మిగిలింది తప్ప ఏ ప్రయోజనం లేదు అని మీరు అనుకుంటున్నట్లయితే ఒక సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఒక ఊర్లో ఒక ఆమె ఉంది. ఆమె కిరాణా షాప్లో కొన్ని వస్తువులు కొన్నది. అయితే ఆ కిరాణా షాప్ ఆయన ఏం చేశాడంటే 100 రూపీస్ నోట్ ఇచ్చి 70 రూపాయల వస్తువులు కొనుక్కుందామే, కానీ ఆయన 30 రూపీస్కి బదులు 40 రూపీస్ ఇచ్చాడు. ఆమె ఇంటికి వెళ్ళి చూసుకున్నది. నెక్స్ట్ డే తిరిగి అట్టుకొచ్చి, అయ్యా ఇగో 10 రూపాయలు అని అన్నదనమాట. ఏమిటి 10 రూపాయలు అంటే, ఇలా మరి మీరు నాకు 30 రూపీస్ ఇవ్వాలి కానీ 40 రూపీస్ ఇచ్చారు, ఈ 10 రూపాయలు నాకు ఎగస్ట్ ఇచ్చేస్తారు అని అంటే, అమ్మ ఇంత లావాదేవీల్లో ఈ 10 రూపాయలు లెక్కే ఉంటుంది అని అంటే, లేదయ్యా నేను ఎంతో దూరం నుంచి అన్ని షాపుల్లోకి వెళ్ళా, మీ షాప్లో రేటు తక్కువ ఉంటుందని చెప్పి నేను ఇక్కడికి వస్తాను అని చెప్పిందంట అమ్మాయి. 2 రూపాయలు మిగులుతుందని చెప్పి 2 కిలోమీటర్ల దూరం నడుచుకుని వచ్చావు, ఈ 10 రూపాయల కోసం మళ్ళీ ఇవ్వటానికి 2 కిలోమీటర్లు నడుచుకుని వచ్చావు, 2 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఇవ్వకపోతే ఎవరు చూస్తారు ఏంటి నాకు కూడా తెలియదు కదా. ఆ 2 రూపాయల లాభానికి అంత దూరం నడిచి వచ్చినట్టు వ్యక్తివి 10 రూపాయలు మిగిలిందంటే సంతోషంగా ఖర్చు పెట్టుకోవచ్చు కదా అని అంటే, దేవుని వాక్యంలో ఒక మాట ఉన్నదయ్యా, అన్యాయం చేత గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే చాలు. ఆ యొక్క వాక్యానుసారంగా నేను ఏం చేశానంటే, ఇది నాది కాదు, నా భర్త ఎంతో నీతిగా నిజాయితీగా జీవించాడు, అనుకోకుండా యాక్సిడెంట్ చనిపోయాడు. ఈరోజు మేము చాలా పేదరికంలో దీనస్థితిలో ఉన్నాం, అయినప్పటికీ మేము నీతిగానే జీవిస్తూ ఉన్నాం. ఇది అక్రమైనటువంటి సంపాదన, 10 రూపాయలైనా అవ్వచ్చు, నా యేసయ్య చూస్తూ ఉన్నాడు కాబట్టి ఇది నాకు వద్దని చెప్పేసి సమిచ్చేసి వెళ్ళిపోతే ఆయన హృదయం కదిలించబడిపోయిందంట. అయ్యో, ఆమె 10 రూపాయలకి ఇంత నమ్మకత్వం చూపించిందా, ఇంత నిజాయితీగా జీవిస్తుందా అని చెప్పి ఈయనకేమొచ్చిందంట, మనసులో మార్పు వచ్చిందంట. వెంటనే ఆ యొక్క గళ్ళ పెట్టి అంటారు కదా, డబ్బులు పెట్టుకునే దాంట్లో నుంచి తీసాడంట, ఇలాగా 600 రూపాయలు తీసాడంట. ఏం చేసి ఉంటాడంటారు? అందరూ అది అనుకుంటారు. వెంటనే అమ్మాయికి ఇచ్చేసాడు ఆవిడికి అనుకుంటారు.
రూపాయలు తీసి ఈయన ఏం చేశాడంటే, ఈయన ఎక్కడైతే హోల్సేల్ షాప్లో కొంటున్నాడో ఆ షాప్లోకి వెళ్ళాడంట. వెళ్ళి, అయ్యా మొన్న నాకు సరుకులకు వచ్చినప్పుడు మీరు ఇచ్చారు, కానీ నాకు 600 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేశారు అని చెప్పాడంట. ఆయన అన్నాడంటే ఏమన్నాడంటే, ఇన్ని వేల ట్రాన్సాక్షన్స్లో ఈ 600 రూపాయలు నాకు ఏమైనా లెక్కేంటి, నువ్వు తీసుకున్నా కూడా నేను మర్చిపోదును కదా, దీన్ని ఎవరు పట్టించుకోరో ఎవరు చూస్తారేంటంటే, అప్పుడు ఆయన అన్నాడంట, ఈమె ఏమైతే చెప్పిందో, అయ్యా మీరు చూసినా చూడపోయినా, మీరు పట్టించకపోయినా పైన ఒకడున్నాడు, దేవుడు అన్నవాడు ఉన్నాడు, ఆయన నీతి న్యాయం చూసేటువంటి దేవుడు, కాబట్టి ఇది ఖచ్చితంగా చూస్తున్నాడు ఆయన. నేను భయపడ్డది మీకు కాదు, ఖచ్చితంగా ఆయన చూశాడు. ఆయన దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది, కాబట్టి నేను ఆయనకి నమ్మకంగా ఉండాలని, ఇదిగో ఇది నాది కాదు, ఇది అక్రమైన సంపాదన అని చెప్పి ఇది ఇచ్చేయాలని చెప్పి ఆయనకి ఇచ్చేసాడంట. ఈ మాటలు విన్న వెంటనే ఆ యొక్క హోల్సేల్ షాప్ ఆయనకి ఏమొచ్చిందంట, మారు మనసు వచ్చిందంట. అయ్యో 6,000 రూపాయలు ఇంత నమ్మకం ఉన్నాడు ఈయన అని చెప్పి వెంటనే ఆయన ఏం చేశాడంట, గళ్ళ పెట్టి ఓపెన్ చేసి 12 లక్షలు తీశాడంట అందులోంచి. హల్లెలూయా. ఏం చేసి ఉంటాడంటారు? ఆ 12 లక్షలు తీసుకుని అదే ఊరి చివరిలో ఉన్నటువంటి ఒక ఆమె దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి ఆమెకి ఇచ్చాడంట 12 లక్షలు. ఇదేంటియా ఈ డబ్బులు మాకు ఇస్తున్నావంటే, అమ్మా ఈ డబ్బులు నీ భర్త బ్రతికి ఉండగా వ్యాపారం చేద్దామనంటే పార్ట్నర్షిప్ మీద నాకు ఇచ్చాడు, ఇచ్చి ఇంటికి వస్తుంటే యాక్సిడెంట్లో చనిపోయాడు, కానీ ఈ విషయం ఎవరికి తెలీదు. ఆయన చనిపోయాడు కదా అని చెప్పేసి నేనేం చేశానంటే ఆ డబ్బులు నేను తీసుకుని వ్యాపారం చేసి ఇంత తోడిన అభివృద్ధి చెందాను. కానీ నా మనసంతా కూడా ఈరోజు చాలా బాధ అనిపించింది. అయ్యో నేను అన్యాయం చేసిన డబ్బు ఇది నాది కాదు కదా అని చెప్పి నీ భర్త ఇచ్చిన డబ్బుకి వడ్డీలు వేసి అదంతా చేస్తే ఇంత వచ్చింది, కాబట్టి ఇది నాది కాదు, న్యాయంగా ఇది నీకే చెందుతుంది అని చెప్పి ఆమె చేతిలో పెట్టి వచ్చేసాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ విషయం ఏంటంటే, ఎవరు అనుకుంటున్నారు? ఆమె 2 రూపాయలు పట్టుకుని షాప్కి వచ్చింది చూడండి, మేము నీతిగా జీవిస్తాం, నిజాయితీగా జీవిస్తామని చెప్పి ఆమె భర్తే ఆ ఓనర్గా డబ్బులు ఇచ్చి చనిపోయాడు. అవి కాస్త ఎంత అయ్యాయంట, 12 లక్షలు. ఆమె ఎంతలో నమ్మకం ఉన్నది? 2 రూపాయలు నమ్మకం ఉందన్నమాట. ఎవరు చూస్తారండి 2 రూపాయలు అని చెప్పి ఆయన వాడుకోవచ్చు కదా. ఆమె ఆ ఓనర్ గారు ఇచ్చిన 10 రూపాయలని నమ్మకంతో ఎక్స్ట్రా ఇచ్చినటువంటి వాడిని తిరిగి తీసుకొచ్చి ఇచ్చేసింది. అక్కడి నుంచి ఎంతమందికి మార్పు వచ్చింది, ఎన్ని జీవితాలు కట్టబడ్డాయి. ఆ 10 రూపాయల్లో నమ్మకం ఉండటం వల్ల 12 లక్షల పంట కోసుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తాకి వింటాకి చాలా బాగుంటాయి, కానీ నిజంగా ఇటువంటి జీవితాల్లో ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఏం చేస్తాం? నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు ఎవరో నన్ను పొగాకు పట్టురమ్మన్నారు. పొగాకు అంటే తెలుసా? చుట్ట కాల్చుకుంటారు కదా, అది. అయితే అప్పుడు మరి వృద్ధాప్యం ఉందా కాబట్టి ఆమె వెళ్ళాను. నేను వెళితే పావలా ఇస్తే ఇంత ఆకు ఇచ్చాడు ఆయన. అది నేను తీసుకుందారని ఎందుకో కానీ కింద కొంగితే ఇంత డబ్బులు కట్టున్నది. ఏం చేస్తాం అప్పుడు? వెంటనే తీసి జేబులో పెట్టుకుంటాం. కానీ మరి అది ఎలా పడ్డదో ఏంటో నాకు ఇప్పటికీ కూడా ఆ సిచ్యువేషన్ అంతా గుర్తున్నది. వెంటనే అవి తీసి నేను ఏం చేశానంటే జస్ట్ ఇట్లా తీసి ఇక్కడ పెట్టుకోవచ్చు, ఎందుకంటే షాపు పైన ఉంది, మనం ఇక్కడ వరకే మాత్రం కనిపిస్తాం, హెడ్ ఒకటే, అసలే చిన్నోడు కదా, హెడ్ ఒకటి కనిపిస్తుంది. వెంటనే అవి తీసి నేను ఆయనకి ఇచ్చేసాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నా విషయంలో నమ్మకం ఉన్నాను కాబట్టి ఈ రోజున అనేక మంది, ఎవరో ముక్కు ముఖం తెలియని ఒక ఆమె 1,00,000 రూపాయలు పంపింది ఒకసారి, ఇంకొక ఆమె 1,00,000 రూపాయలు పంపింది. ఆ రోజున ఆ విషయంలో నేను నమ్మకంగా లేకపోతే ఈ రోజున ఇంత పంట కోసుకునేవాడినా? హల్లెలూయా, హల్లెలూయా. భక్తి అనేది 10 మందిలో చేసేటువంటిది కాదు. సహవాసం చేయొచ్చు 10 మందిలో. మన భక్తి యొక్క జీవితం, మన యొక్క క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుంది తెలుసా? ఒంటరిగా ఉన్నప్పుడు అంట. ఓ సామెత ఉంటుంది, నలుగురిలో ఉన్నప్పుడు నతానీయులు అంట, ఒంటరిగా ఉన్నప్పుడు ఓనేసీమ్ అంట. అర్థమైందా? అంటే నలుగురిలో నతానీయులు అంటే దేవదూతలు ఎక్కడం దిగటం ఇదే చూస్తుంటాడు ఆయన, అంటే పరిశుద్ధం అంతాను. ఒంటరిగా ఉన్నప్పుడు ఓనేసీమ్ ఏం చేశాడు? దొంగతనం చేశాడు, జైలుకి వెళ్ళిపోయాడు. అంటే ఒంటరిదానంగా ఉన్నప్పుడు. కాబట్టి ఈ రోజున భక్తి జీవితం అంటే పబ్లిక్లో ఉన్నప్పుడు, వేల మందిలో ఉన్నప్పుడు చక్కగా ముసుగేసుకుని కళ్ళు మూసుకుని తప్పలు కొడుతూ అందరికీ అయ్యో వీడు భక్తి పర్రాలు, పక్కోడిచ్చిన సర్టిఫికెట్ నీకు పనికిరాదు. దేవుడిచ్చిన సర్టిఫికెట్కి ఎవడు ఏమన్నా కూడా దేవుడు చెప్పింది ఫైనల్.
హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కొన్ని పరిస్థితులు కూడా మనం వెళ్ళవలసి వచ్చినప్పుడు వెళ్ళాలి, కానీ అక్కడ ఉండకూడదు. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం తప్పు అనమాట. ఈరోజు నాకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను చూపించాలని ఆశపడుతున్నాను. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించిన రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టాలి. ఇక్కడ చాలామంది ఫెయిల్ అయిపోతుంటారు అన్నమాట. ఏమవుతుందంటే ఓపిక నశించిపోయింది అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? షార్ట్ టెంపర్. టెంపర్ అంటే ఏంటి? ఈ టెంపర్ కాస్త ఏమైపోయిందంట? షార్ట్ అయిపోయిందంట. దానివల్ల ఏమవుతుంది? షార్ట్ సర్క్యూట్ అయింది అనుకోండి, సర్క్యూట్ కాస్త ఏమైంది? షార్ట్ అయింది అంటే ఫైర్ అవుతుంది. ఫైర్ అయిందంటే మొత్తం అంతా కూడా బూడిదైపోతుంది. అలాగే మన జీవితంలో ఈ షార్ట్ టెంపర్ అయినటువంటిది, ఈ యొక్క ఓపిక తగ్గిపోవటం, సహనం తగ్గిపోవటం వల్ల అనేకమైనటువంటి అనర్థాలు ఎదురవుతుంటుంటాయి. నుంచోలేదు కొంతమంది 2 నిమిషాలు వెయిట్ చేయలేదు. మనకి ఇప్పుడు లైవ్ స్టార్ట్ అవ్వలేదు, ఈరోజు ఎన్ని మెసేజ్లు వచ్చాయో అంటే వాళ్ళకి తెలియదు పరిస్థితి ఏమైందన్నది. లైవ్ టైం అయిపోతుందని చెప్పేసి మాకు కూడా అనుకున్న టైం కంటే ఇంకా ముందే ఇవ్వాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటాం, కానీ కొన్నిసార్లు టెక్నికల్ విషయాలు సహకరించకపోవచ్చు. ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, మీ జీవితంలో అందరి మధ్యలో ఆనందంగా ఉన్నప్పుడు అద్భుతాలు మీరు చూడకపోవచ్చు, కానీ ఒంటరితనంలో కురుంగిపోయినప్పుడు, నలిగిపోయినప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు మీరు స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు 10 మందిలో ఉన్నప్పుడు ప్రభుకి కనెక్ట్ అయ్యారో లేదో, కానీ ఒంటరితనంగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ప్రభు సన్నిధికి కనెక్ట్ అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఒంటరితనంలో వండర్స్ అని నేను చెప్తూ ఉన్నాను. బైబిల్లో కొంతమంది భక్తులు నేను చూపిస్తాను. వారి జీవితాల్లో లైఫ్ చేంజింగ్, వారి జీవితాల్లో అనేక మందికి ఆశీర్వాదకరంగా, వారి జీవితాలు అనేక జీవితాలకి ఆదర్శంగా ఎప్పుడు నిలబడ్డారో, ఎప్పుడు కార్యాలు చూశారంటే ఒంటరితనంలో ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యోబు గారు చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు? యోబు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 42 అధ్యాయాలు ఉంటాయి. ఈ 42 అధ్యాయాలు అంతా కూడా ఒకటైతే ఈ 42వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతి అంతా వేరే అనమాట. చాలామంది ఏం చేస్తారంటే 42 అధ్యాయాలు 41 అధ్యాయం దాకా ఫుల్గా ధ్యానిస్తారు, ఫుల్గా రోజు మెడిటేట్ చేస్తారు, ఫుల్గా దాన్ని గుర్తు చేసుకుంటుంటారు. ఖచ్చితంగా చిన్న శ్రమ వస్తే మొట్టమొదటి గుర్తు వచ్చే వ్యక్తి ఎవరంటే బైబిల్ గ్రంథంలో యోబు గారు అనమాట. చిన్న కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, ఎవరేమన్నా, ఏ లాభం నష్టపోయినా, ఏ వ్యాపారం నష్టపోయినా వెంటనే గుర్తొచ్చేది ఎవరు? యోబు గారు. మా జీవితం యోబులాగానే ఉన్నది. యోబు లాంటి శ్రమలే, యోబు లాంటి బాధలే. అంటే మంచిని, చెడ్డని తప్ప మంచిని గ్రహించేటువంటి విధానం లేదంటారు ఎవరికైనా. హంసకి పాలు నీళ్ళు పెడితేనంట కేవలం పాలను మాత్రమే సేకరించి అది నీటిని విడిచిపెట్టేస్తుందంట. మనం కూడా అలా ఉండాలి ఎప్పుడైనా సరే. నేను యోబు గ్రంథంలో తీసుకున్నటువంటిది ఏంటంటే 41 అధ్యాయంలోని శ్రమను నేను పట్టించుకోను, తొక్కు పడేస్తాను అనమాట. ఏం చేయాలంటే శ్రమల్ని తొక్కేసేయాలి మనం. మరేం చేయాలి? ఆశీర్వాదాలను నెత్తి మీద పెట్టుకోవాలి. కాబట్టి అక్కడ యోబు గ్రంథంలో తీసుకోవాల్సింది ఏంటి తెలుసా? శ్రమలు అనుభవించింది 9 నెలలు మాత్రమే. 42 అధ్యాయంలో ఏమొచ్చిందంటే ఆయనకి ఆశీర్వాదం ఎంత? 2 అంతల ఆశీర్వాదం వచ్చింది. ఆమేన్, ఆమేన్. ఓపిక అనేది ఎప్పుడు తెలుస్తుందంట? చివరి తెలుస్తుంది. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడతాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 42 అధ్యాయంలో ఓపిక ఎక్కడ కనిపిస్తుంది? 1 అధ్యాయంలోనా, 2 అధ్యాయంలోనా, 3 అధ్యాయంలోనా? 42వ అధ్యాయంలో కనిపిస్తుంది అనమాట. అంతవరకు ఏం చేశాడు? శ్రమలను సహించాడు. చాలామంది ఇది చేస్తారు, సహింతారు, శ్రమలు అంతే. కానీ శ్రమ వెనక, కీడు వెనక మేలు దాచి ఉన్నదనే విషయం తెలియదు అనమాట. ఇక్కడ 42వ అధ్యాయం వరకు యోబు గారు ఎవరంటే చాలా భక్తుడే. 1వ అధ్యాయం చూసినట్లయితే ఊజు దేశంలో యోబే గొప్ప భక్తుడంట. యోబు అంతటి వాడు ఇంకొక లేరంట. మరి ఎలా చేశాడు అంత భక్తి అంటే? ఎలా చేశాడంటారు? అయ్యో, నేను చదివాను కదా ఇప్పుడు ఈ వచనం. ఎలా చేశారు? చదువుదాం. యోబు గ్రంథం 42:5లో, వినికిడి చేత నిన్ను గీర్చి నేను విన్నాడు. కేవలం ఎలా భక్తి చేశాడు ఇంతకాలం యోబు గారు? విన్నాడు. దేవుడు గొప్పోడు, దేవుడు మంచోడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు ఎట్లాగని జస్ట్ ఏం చేశాడంట? విని భక్తి చేశాడు, కానీ చూసింది లేదు. విని భక్తి చేసి ఆ దేశంలో గొప్పోడైపోయాడు ఆయన, కానీ ఎప్పుడు దేవుని చూడలేదు. నిజమేనా అబద్ధమా? ఆయనే చెప్తున్నాడు, యోబు గారు చెప్తున్నాడు అన్నమాట. ఏమంటున్నాడంటే 42:5లో చదువుదాం మరి. వినికిడి చేత నిన్ను గూర్చి నేను వార్త వింటిని. హల్లెలూయా,
యోబు అంత భక్తుడు ఎలాగయ్యాడంటే వాళ్ళ అమ్మోళ్ళు చెప్పారు, వాళ్ళ నాన్నలు చెప్పారు, ఇరుగు వాళ్ళు పొరుగు వాళ్ళు ఎవరు చెప్పారో తెలియదు, కానీ దేవుడు గొప్పోడు, దేవుడికి నమ్మకంగా ఉంటే హెచ్చిస్తాడు, ఇలాగంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, పాటించాడు. మనకు బైక్ నేర్పేటప్పుడు, కారు నేర్పేటప్పుడు కొన్ని నియమాలు చెప్తారు. లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, 60 మించి వెళ్ళకూడదు, టర్నింగ్ వచ్చినప్పుడు స్లో అవ్వాలి. ఎవడైతే ఇవి పాటిస్తాడో వాడి లైఫ్లో యాక్సిడెంట్ అవ్వదు. అలాగే యోబు గారు ఏం చేశారంటే నియమ నిబంధనలన్నీ కూడా పాటించాడు, దేవుని మహింపరుస్తూ ఉన్నాడు. దేవుని చూడలేదు ఎప్పుడు కూడా, కానీ భూమి మీద గొప్పోడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఈ రోజున దేవుని చూడవలసిన అవసరం లేదు. దేవుడి యొక్క నియమాలు నువ్వు పాటించినట్లయితే గొప్ప వ్యక్తిగా మార్చబడతావు. కానీ ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, ఈరోజు నా పాయింట్ ఏంటంటే ఒంటరితనంలో వండర్స్. యోబు గారికి అనేక మంది పనోళ్ళు, చాలామంది, చక్కటి భార్య, 10 మంది పిల్లలు, అనేక మందికి సహాయం, పెన్షన్ ఏర్పాటు చేశాడు, ఎన్నెన్నో ఏర్పాటు చేశాడు. అటువంటి జీవితం జీవిస్తున్నటువంటి యోబు జీవితంలో సడన్గా ఏం ఏర్పడిందంట? ఒక విపత్తు వచ్చి పడిందంట, భయంకరమైన విపత్తు. ఎప్పుడైతే అటువంటి విపత్తు వచ్చిందో యోబు గారికి ఉన్నవన్నీ కనెక్షన్స్ కట్ అయిపోయి. చూడండి, మీ ఇంట్లో ఎప్పుడన్నా ఏదన్నా కరెంట్ షాక్ కొట్టింది అనుకో, టక్కన ఏం చేస్తారు మీరు? వెళ్ళి మెయిన్ ఆఫ్ చేస్తారు. అంటే మొత్తం ఏమవుతుంది? ఎక్కడ చిన్న తేడా వచ్చినా మొత్తం ఇల్లు మొత్తం మెయిన్ ఆఫ్ చేస్తే మొత్తం ఆగిపోద్ది. అలాగే యోబు గారి జీవితంలో వచ్చినటువంటి సమస్య ఏమైందంట? మెయిన్ ఆఫ్ చేస్తాడు అక్కడ దేవుడు. మెయిన్ ఆగిపోయింది. ఇంకా అంటే అన్ని విధాలుగా వచ్చి పడిపోయినాయి. మీలో చూడండి, ఉద్యోగం రాదా? పెళ్ళి అవదు. పెళ్ళి అవదా? డబ్బులు ఉండవు. ఇలాగా ఒక సమస్య బట్టి అనేక విధాలుగా సమస్యలు వచ్చేసి మనుషులు కృంగతీసేస్తాయి. అటువంటి పరిస్థితులు ఏమైపోతారు? అందరూ కూడాను ఏమవుతారు? ఒంటరి అయిపోతారు, కృంగిపోతారు. కరెక్టే. సో నీకు కావాల్సిన ఆదరణ ఆ టైంలో ఎవడ నీతో ఉండడు. నీకు రోగం ఎక్కువైపోయింది, బాధ ఎక్కువైపోయింది, ఆదరించేవాళ్ళు లేరు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం అన్నీ కలిపి నిన్ను కృంగతీస్తుంటే నువ్వు ఒంటరి అయిపోతావు. అప్పుడు ఏమంటుంది తెలుసా? ఈరోజే నాకు ఎవరో సహోదరు ఫోన్ చేశారు. అసలు నాకు ఎందుకు ఇంక జీవితం అనిపిస్తుంది, నేను అసలు బ్రతకాలనిపించట్లేదు, నాకున్న శ్రమలన్నీ కూడా అలా ఉన్నాయి, జీవితం మీద విరక్తి కలిగిపోయింది. మనలో చాలామందికి అలాగ అనిపిస్తుంది, నాకు కూడా అనిపించింది ఒకనొక టైంలో. అనుకోకుండా అన్నీ సెట్ అవుతూ ఉన్నాయి. ఉద్యోగం రాస్తే ఉద్యోగం వచ్చేది, ఇంక ఉద్యోగం వస్తే పెళ్ళి అయిపోద్ది, పెళ్ళి అయిపోతే ఎన్ని ప్లాన్లు వేసేసాను, 20 సంవత్సరాలకు అంతా సెట్ అయిపోతుంది అనుకున్నాను నేను. ఎప్పుడైతే నేను ఎగ్జామ్ ఫెయిల్ అయ్యానో కనెక్షన్స్ కట్ అవ్వాయి అక్కడి నుంచి అన్నీ కూడా. పెళ్ళి కాస్త ఇంకా అది లేకుండా అయిపోయింది, మొత్తం క్లోజ్ అయిపోయింది చాప్టర్. నెక్స్ట్ ఉద్యోగం లేదు, సంపాదన లేదు, ఊరిలో పేరు లేదు, అన్నీ మొత్తం చాప్టర్ క్లోజ్ అయిపోయింది, శూన్యం అయిపోయింది, ముందేం కనిపించలేదు. అంతా కూడా దూరం అయిపోయినప్పుడు ఏం మిగిలేను, నేను ఒక్కనే మిగిలేను. ఇంకా ఇప్పుడు ఏం చేయాలి? ముందు ఏం కనిపించలేదు, వెనకాల చూస్తే ఏం కనిపించలేదు, ఎటు చూసినా ఏమి కనిపించలేదు, నాకు నేను తప్ప. ఇటువంటి పరిస్థితులు ఎదిరినప్పుడు ఏం చేస్తాం మనం? ఏ దిక్కు లేనప్పుడు అంట ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? అప్పుడు గుర్తొస్తుంది ప్రార్థన, అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. ఎందుకంటే నీకు మంచి ఉద్యోగం వస్తుంది అనుకో, ఉద్యోగంలో బిజీ అయిపోతావు, అందరికి పార్టీలు ఇచ్చుకుంటుంటావు, శాలరీని ఎలా ఖర్చు పెట్టాలో, ఎలా చేయాలో ప్లాన్లు వేసుకుంటుంటావు. అనుకున్నదంతా సక్సెస్, అనుకున్న అబ్బాయితో మ్యారేజ్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఎలాగ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, తర్వాత ఏంటి అంతే. ఉద్యోగం వచ్చిన తర్వాత శాలరీ ఏం చేయాలి, ఎలాగ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఎంతమందిని చూస్తాను నేను. బిజీ అయిపోతారు. దేవుడు అన్న పదమే గుర్తురాదు, అసలైన దేవుడు కాదు, దేవుడు అన్న పదమే గుర్తురాదు. యోబు గారి జీవితం చక్కగా వెళ్ళిపోతుంది. ప్రతిరోజు ఇంత ప్రార్థన చేయాలి, ఇంత చేయాలి, ఇది అని ఒక సిస్టమ్ పెట్టుకుని ఫాలో అయిపోతుంది, వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే విపత్తు వచ్చి పడిందో పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయి, బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, అంత పోయింది, ఫ్రెండ్స్ పోయారు, అందరూ పోయారు. చివరికి ఎక్కడ మిగిలాడంట? ఒక్కడే మిగిలాడంట. వింటున్నారా? అప్పుడు ఏం చేస్తున్నాడంట? దేవుడిని గురించి ధ్యానించడం మొదలుపెట్టాడంట. హల్లెలూయా! దేవుని గురించి ధ్యానించడం మొదలుపెట్టాడంట. దేవుని గొప్పతనాన్ని వివరించడం మొదలుపెట్టాడంట. ఇలా చేసి అలా చేసి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నేను సజీవుడినై నా దేవుని మహిమని వివరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ కోల్పోలేదంట. అప్పుడు ఏం చేశాడంట? దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. నిజంగా యోబు జీవితం మనం అనుకున్నట్టుగానే, లేకపోతే ఆయన అనుకున్నట్టుగానే అన్ని సిరి సంపదలతో, భోగభాగ్యాలతో అలా వర్ధిల్లుచూ వెళ్ళిపోతున్నట్లయితే దేవుని చూసేవాడా? మరి ఎప్పుడు దేవుని చూడగలిగాడు? విలాప వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఎవడైనా సేవకుడై ఉండగోరినవాడలా అతడు నిందతో నింపబడవలను, బూడిదలో తన తలను
పెట్టుకోవాలను అని ఉంటుంది అక్కడ. కాబట్టి ఇప్పుడు దేవునితో ఒక అద్భుతమైనటువంటి ఏమంటారు అది ఎన్కౌంటర్ ఎప్పుడు జరుగుతుందంట? సమృద్ధిలో ఉన్నప్పుడు, సంపదలో ఉన్నప్పుడు, భోగభాగ్యాలు ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు, అనేక మందికి మేలు చేస్తున్నప్పుడు, అనేక మందికి ఆహారం పెడుతున్నప్పుడు. ఇప్పుడు చూశాడు అద్భుతం? లేదు. అప్పుడు చూడగలిగాడా దేవుణ్ణి? లేదు. హల్లెలూయా. ఇప్పుడు చూశాడంటాను. దేవుడు చూసి, యోబు గారు దేవుని చూసి అప్పుడు అంటాడు, దేవా, ఇంతకాలము నీ గురించి నేను విన్నాను, వినికిడి చేత నిన్ను గురించి నేను వింటేనే, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటానంటే యోబు జీవితంలో ఒంటరితనంలో వండర్ ఏంటంటే, అత్యంత వండర్ ఏంటంటే, ఆ దేశంలో ఆయన గొప్పోడు, అది వండర్ కాదు. మంచి 10 మంది పిల్లలు ఉన్న అది వండర్ కాదు. చక్కటి భార్య ఉంది, అది వండర్ కాదు. సంపద అంతా ఉంది, అది వండర్ కాదు. కానీ ఆయన జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షతను చూడగలిగాడు, దేవుడినే ప్రత్యక్షంగా చూడగలిగాడు, కన్నులారా చూడగలిగాడు. ఆ అనుభవానికి మించిన అనుభవం ఇంకోటి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఒంటరితనంలో కృంగిపోయారా? నింద చేత నింపబడ్డారా? అవమానాల చేత మరి అల్లాడుచు ఉన్నారా? ఎటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నా సరే, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు యేసయ్య గురించి విన్నారేమో, ఇంతవరకు యేసయ్య గురించి ఎవరెవరైతే చెప్తే విన్నారేమో. ఈ నిందలో, ఈ అవమానంలో, ఈ ఒంటరితనంలో నిజంగా నువ్వు దేవుని కొరకు నిలబడినట్లయితే, దేవుని నామాన్ని మహింపరిచినట్లయితే యేసయ్య నీకు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యని చూపేటువంటి భాగ్యం నువ్వు చూడగలుగుతావు. అటువంటి వండర్ నీ జీవితంలో జరుగుతున్నది. నమ్మిన వారు స్వతంత్రించుకుందురుగాక. ఆమెన్. ఒంటరితనంలో వండర్ ఏంటో? వండర్ అంటే యేసు ప్రభునే, దేవుణ్ణే ప్రత్యక్షంగా చూసేటువంటి భాగ్యం ఎప్పుడు పొందుకున్నాడంటండి? అందరూ ఏమనుకుంటారంటే, అయ్యో శ్రమ, అయ్యో బాధ. కొత్త నిబంధనల దేవుడు ఒక మాట చెప్తాడు, శోధించబడిన మీదట సువర్ణం అయితేనే అది ప్రకాశింతుంది. అదే బుగ్గ అయితే, అదే కర్ర అయితే, అదే వెండి అయితే, ఏదైనా కూడా దాని స్థితి మారిపోతుంది. ఉన్న పొజిషన్ కాస్త ఊడిపోతుంది. ఒక్క బంగారం మాత్రమే ఎంత హీట్ చేస్తే అంత ప్రకాశిస్తుంది. పెడుతుంది కదా నా బంగారం. బంగారం పెట్టండి, కొంచెం హీట్, కొంచెం హీట్గా మాట్లాడండి, బంగారం కాస్త మాడిపోతుంది. మరి అది బంగారం ఎలాగవుతుంది? మీరు పెట్టుకుంటారు కదా హనీ, లేకపోతే ఏ పేర్లు పెట్టుకుంటారు, చిన్న తేడా మాట మాట్లాడండి, మొత్తం ఫేస్ మాడిపోతుంది, ఇల్లు మారిపోతుంది, అన్నీ కూడా వాతావరణం చేంజ్ అయిపోతుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, ఒరిజినల్ గోల్డ్ ఏదైతే ఉందో అది ఎంత అగ్నిలో వెళ్ళినా కానీ ప్రకాశింతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు ఎటువంటి శ్రమలు గుండా వెళ్తున్నా కానీ నీ ముఖం మీద చిరునవ్వు పోకూడదు. ఆడు దొంగిలించాలని చూస్తాడు, వాడు దొంగడు. భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాన్ని దొంగిలించాలని చూస్తాడు, వాళ్ళిద్దరి మధ్య ఏదో స్విచ్ పెట్టాలని చూస్తాడు. స్విచ్ అంటే అగ్ని, హీట్ క్రియేట్ చేయాలని చూస్తారన్నమాట. కూల్గా ఉన్న వాతావరణం కాస్త హాట్గా మారిపోయేలా చేస్తారన్నమాట. ఏదో చిన్న సిచ్యువేషన్ పెడతాడో ఆ చిన్న సిచ్యువేషన్ వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి ఈ రోజున. కాబట్టి యోబు గారికి అందరూ విడిచిపెట్టేశాకంట 97వ కీర్తన 15వ వచనం దేవుని వాక్యం చేస్తుంది తెలుసా? శ్రమలో నేను అతనికి తోడే ఉంటాను, అతను విడిపిస్తాను, అతను గొప్ప చేస్తాను. ఆమెన్. నీ జీవితంలో ఎప్పుడు పలకూడని మాట ఏంటి తెలుసా? ఒంటరితనం. నేను ఒంటరిని చెప్పండి. కాను, ఎప్పటికీ కాను. ఎందుకంటే నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే, శ్రమ కంటే, సమస్య కంటే నా యేసయ్య గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను బలహీనుడే, కానీ నన్ను బలపరచు దేవుని యందు నేను సమస్తము నేను చేయగలుగుతాను. ఆమెన్. ఇలా మాట్లాడిన ఏ సమస్య ఏలుబడిచేది నేను చెప్తున్నాను కదా. చిల్లు కావాలి లేకుండా నేను హాస్టల్లో 40 రోజులు బ్రతికాను. నేను మంచి డ్రెస్సు, మంచి హ్యాపీ, మంచి బైకు అన్నీ ఉండి, కానీ నా దగ్గర డబ్బులు లేవు. తర్వాత దేవుని మహాకృపను బట్టి మళ్ళీ క్లాసెస్ వచ్చి డబ్బులు వచ్చాక అప్పుడు చెప్పాను. నేను చెప్తే వాళ్ళందరూ షాక్ అయ్యారు అన్నమాట. వాళ్ళందరి దగ్గర మంచి బ్యాలెన్స్ ఉంది, అన్నీ ఉన్నా కానీ ఏదో విచారం. కాబట్టి ఈరోజు నీ సంతోషానికి కారణం డబ్బు కాకూడదు, నీ సంతోషానికి కారణం నీ భర్త కాకూడదు, నీ సంతోషానికి కారణం నీ యొక్క సమస్యలు పరిష్కారం కాకూడదు. ఏంటంట? నీ సంతోషానికి కారణం ఆయన చెప్పాడు కదా పౌరు గారు, ఆనందించండి, డబ్బును బట్టి ఆనందించండి, ఆనందించండి, మంచి భర్తను బట్టి ఆనందించండి. ఎక్కడ చెప్పలేదు, నేను చెప్పాడు ఆనందించండి, ప్రభుని బట్టి ఆనందించండి. ఎందుకని ప్రభుని బట్టి అన్నాడు అంటే,
నేను ప్రభుని తెలుసుకున్నప్పుడు చూశాను, ప్రభు అలాగే ఉన్నాడు. అబ్రహాం గారు చూసినప్పుడు అలాగే ఉన్నాడు. ఇస్సాక్ గారు చూసినప్పుడు అలాగే ఉన్నాడు. యాకోబు గారు చూసినప్పుడు అలాగే ఉన్నాడు. నేను చూసినప్పుడు అలాగే ఉన్నాడు. మా నాన్న చూసినప్పుడు అలాగే ఉన్నాడు. నా పిల్లలు చూసినప్పుడు అలాగే ఉన్నాడు. ఎంతమంది చూసినా అలాగే ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన చూసి సంతోషించేవాడు ఏం చేస్తాడు? ఎప్పుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. మనం ఆయన బట్టి సంతోషించామనుకోండి, సంతోషంలో మార్పులు ఉండవు. నిన్నంత గలగలనవుతూ ఉందామె, కానీ ఈరోజు సడన్గా చూసారా ఎందుకని అలాగైందంటే ఆమె దేన్నో బట్టి సంతోషంగా ఉంది. డబ్బులు వస్తాయనో, లోన్ వస్తుందనో, లేకపోతే ఏదో ఇస్తారని. కానీ సడన్గా వాళ్ళు ఏమన్నారంటే లేవు అన్నారు. అంతే, సిచ్యువేషన్ ఏమైపోయింది, చేంజ్ అయిపోయింది. అంతే, ఈవిడ యొక్క హృదయం అంతా కూడా వేదన చేత నింపబడ్డది. కానీ దేవుని వైపు చూసినట్లయితే ఆయన మాట ఇచ్చాడంటే తప్పకుండా చేస్తాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యోబు గారు అన్నాడు, దేవా ఇంతకాలం విన్నాను, చెవుల ద్వారా తెలుసుకున్నాను, కానీ ఇప్పుడు కళ్ళు ద్వారా నేను చూడగలుగుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఒకవేళ ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నారా, బిజినెస్ లాస్ పోయిందా, భర్త విషయంలో లాస్ పోయారా, అంతా నష్టపోయారా, అయితే మీరేం చేయాలి? ఆందోళన చెందొద్దు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ ఒంటరితనం నా మేలు కొరకే, ఇది నా దేవునితో గడపడం కొరకే, ఇది నా దేవునిలో డీప్ అవడం కొరకే. ఇంతవరకు విన్నాను, ఇప్పుడు చూసేటువంటి అవకాశం నాకు వచ్చింది. యేసయ్యా నిన్ను చూస్తాను, నేను యోబు వంటి అనుభవంలోకి నేను వెళ్తున్నాను. ఎందుకంటే యేసయ్యని చూడటానికి. హల్లెలూయా, హల్లెలూయా. యోబు వంటి అనుభవం నీకు ఎందుకు కావాలంటే శ్రమలు అనుభవించడం కాదు. యోబు వంటి అనుభవం నీకు ఎందుకంటే యేసయ్యని ముఖాముఖిగా చూడటానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేర్చుకోవాలి మనం దేవుని యోబు గారిలో నుంచి. అంతేగాని యోబు గారిలో చూతులకి శ్రమ 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 ఈ వచనం మనకు గుర్తురాదు అసలే. దేవా ఎంతవరకు వినటం కాదు, ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను. ఎప్పుడంట? శ్రమలు అనుభవించిన తర్వాత, చివరికి వచ్చాక, సహించిన తర్వాత, దేవునికి వివేకంగా వెతికేటువంటి హృదయం కలిగిన తర్వాత, అప్పుడంట ఆరాటం మొదలైందనమాట. దేవుని మీద పోరాటం మొదలైందనమాట. పోరాటం చేశాడు, అన్నీ మూసుకుని అప్పుడు కూర్చున్నాక అప్పుడు దేవుడు సుడిగాలిలోంచి ప్రత్యక్షమయ్యాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు చాలా ఎదురవన్నమాట. అనేక శ్రమలు గుండా వెళ్ళినప్పుడు, అనేక బంధకాలు గుండా వెళ్ళినప్పుడు, అంతా జీరో, సింగిల్, లాస్, ఒంటరి అయిపోయినప్పుడు అప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతలు నాలో రావడం ప్రారంభించాయి. హల్లెలూయా. అప్పటి నుంచి దేవుని యొక్క ప్రత్యక్షతలు నేర్చుకోవడం ప్రారంభించాను. అప్పటి నుంచి దేవునిలో డీప్ అవడం ప్రారంభించాను. చదువులు ఫస్ట్ అందరు క్లాప్స్ కొడతారు, వెళ్ళిపోతుంటుంది ముందుకి, బండి వెళ్ళిపోతుంది, హ్యాపీ అనిపిస్తుంది. అప్పుడు దేవుడా వెళ్తాం, సండే వెళ్తాం, ఆ సండే మాత్రమే హల్లెలూయా స్తుతి మహిమ పాటేమో ఎల్లప్పుడు అంటాం. కానీ ఆదివారం మాత్రమే స్తుతిద్దాం మనం. ఇంకా మళ్ళీ మిగతా రోజు బైబిల్ తెరం, మిగతా రోజు మనకి ఏం సంబంధం ఉండదు అసలు దేవుడితోటి. మళ్ళీ ఆధారం వచ్చింది, ఆధారం చర్చికి వెళ్ళాలని చెప్పి అడిగి వెళ్తాం. ఆ గంట 2 గంటలు కూర్చుంటాం. అందులో కూడా మళ్ళీ ఇది నడుస్తుంది. 10 నిమిషాలు కూడా దేవుని వాక్యాన్ని విన్నాం. నిజంగా మనం దేవుని వాక్యాన్ని విని దాన్ని అప్లై చేసినట్లయితే ఆకలితో హోటల్కి వెళ్ళినాడు ఎలాగొస్తాడు? ఆకలితో వస్తాడా? బేవ్ అని శుభ్రంగా తిని వస్తారు. మరి ఆ చర్చికి వచ్చిన వాళ్ళు విచారంతో వెళ్తున్నారండి. చర్చికి వచ్చిన వాళ్ళు సమస్యతో వెళ్తున్నారండి. చర్చికి వచ్చిన వాళ్ళు అప్పులతో వెళ్తున్నారండి. ఎక్కడ తేడా ఏమి రావట్లేదు అసలు. ఎందుకని? దాన్ని మనం ఏం చేయాలంట? వినటం మట్టుకు మీరు విందరే కానీ గ్రహించరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యోబు గారి జీవితంలో చూసినట్లయితే అద్భుతం ఎప్పుడు జరిగిందంటండి? అసలైన అద్భుతం ఎప్పుడు జరిగిందంట? అంతా నష్టపోయినప్పుడు, అంతా లాస్ పోయినప్పుడు, ఒంటరిగా అయిపోయినప్పుడు దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలిగాడు. సంతోషంతో నింపబడ్డాడు. దేవుని ముఖ దర్శనం జరిగాక అప్పుడు 2 ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. శ్రమలో 2 ఆశీర్వాదం, మధ్యలో ఏమి లేదా? అసలు మెయిన్ పాయింట్ మర్చిపోతారు చాలామంది. ఎప్పుడు ఆశీర్వాదం వచ్చింది చెప్పాలి. శ్రమలు ఉన్నాయిలే, కరెక్టేలేండి, అందరికీ తెలిసిన విషయం అది. యోబు అంటేనే శ్రమ. ఇంకా యోబు పేరు కంటే యోబు శ్రమలు ఎక్కువ గుర్తుంటాయి అందరికీ. శ్రమ వచ్చిందా? ఆశీర్వాదం వచ్చిందా? మధ్యలో ఏమి లేదా? అది కాదు ఇక్కడ నేను ఏం చెప్తున్నాను ఇప్పుడు. ఈ పాయింట్ ఎందుకని? యేసు ప్రభువు దేవుడు ఏం చేశాడు? ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. దేవుని చూసిన తర్వాత, దేవుడు ప్రత్యక్షమయ్యాక అప్పుడు 2 ఆశీర్వాదం వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో మొదటి టార్గెట్ ఏమన్నా తెలుసు? ఒక పాట వచ్చింది ఇప్పుడు మేము ఊర్లో ఉన్నప్పుడు, నేను హృదయం ఎక్కడున్నది ఏం చేస్తుందంటది? చుట్టూ గిరగిర తిరిగేస్తుందంట. పొరపాటు అది బయటకు వస్తేనే ప్రాణం పోతుంది. మరి అది గిరగిర ఎలా తిరుగుతుంది అసలేని? చూసారా?
నిజంగా నీ మనసు ఎలా ఉండాలంట? దేవుని మీద ఉండాలన్నమాట. కాబట్టి నువ్వు కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఎవరు కనపడాలి? నేను కూడా ఏదో పాట నన్ను కాలేజీలోను, ఎవరెస్ట్ ఎంత ఎత్తైనా ఎత్తాడంట ఈయన. సముద్రం, పసిఫిక్ సముద్రంలో దూకేమన్నా దూకెత్తాడంట. ఇప్పుడు సముద్రంలో దూకే చచ్చిపోతే ఉపయోగం ఏంటి ఇంతకని? ఎవరి కోసం అంటే ఆవిడ కోసం అంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? కొండలెక్కి రమ్మంటలేదు, లోయల్లో దూకమంటలేదు. నీ హృదయం నాకు చాలు. అది ఎటువంటి హృదయం అంట? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన. అబ్బా, ఎవరన్నా అడుగుతారా అలాంటిది? పొరపాటున మీ పక్క ఆవిడ చెవి కమ్మిలి ఇచ్చింది అనుకోండి, అదే ఇరిగిందో వంగింది అనుకోండి, అమ్మో ఇది పోయింది, ఇది మళ్ళీ నన్ను అడుగుతాను ఇచ్చేస్తారు, తీసుకుంటారా? ఏ చెప్పులన్నా కొంటున్నప్పుడు, ఏదన్నా వస్తువు కొంటున్నప్పుడు షాపులో ఇరిగిపోయిన కుర్చీ తీసుకుంటారా? కానీ దేవుడు ఏమన్నాడంటే, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ లోకంలో దేనికి పనికిరానుడు దేవునికి పనికొస్తాడు. ఆమెన్. దేనికి పనికిరావని నువ్వు అంటున్నారా? దేవునికి నువ్వు పనికొస్తావని అంటున్నట్టు వినిపించుకోవాలన్నమాట. నిన్ను ఎవరైనా చంపేస్తున్నారు అనుకోండి, నిన్ను మహిమలో ప్రవేశపెడతాను అన్నట్టు వినపడాలి మనకి. అర్థమవుతుందా? అంతే కదా, చనిపోతే ఎక్కడికి వెళ్తాం? మహిమలో ప్రవేశిస్తాం. ఆమెన్. కాబట్టి యోబు గారి జీవితంలో శ్రమలు చూసి ఆగిపోయేవాళ్ళు శ్రమల్లోనే ఉంటారు. అందుకే అబ్రహాంతో దేవుడు అన్నాడు, అబ్రహామా చూడు. చూస్తున్నాను బ్రహ్మ, ఎంతవరకు చూసావు? యోబు గారి శ్రమలు. అయితే అక్కడే ఉండు. మరి ఏం చేయాలంట? యోబుకి దేవుని యొక్క ముఖ దర్శనం అయిన తర్వాత 200 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అంతవరకు చూడాలి నువ్వు. హల్లెలూయా. కాబట్టి నువ్వు కూడా 200 ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. చాలా సంతోషం. నెంబర్ 1 యోబు గారు. నెంబర్ 2 ఎవరంటే, నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం చూద్దాం మనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోసే మోసే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అన్నాను. ఎవరితను? మోషే. ఎవరు చూస్తున్నారంట? ఇక్కడ కొంచెం చదువుకుంటూ వెళ్తే పోస్ట్ దేవుని దూత అన్నట్టు ఉంటుంది, తర్వాత దేవుడు అన్నట్టు ఉంటుంది. చాలా కన్ఫ్యూజ్గా ఉన్నట్టు ఉంటాయి. వాస్తవం ఏంటంటే ప్రియులారా, బైబిల్ మొత్తం కూడా ఎవరి గురించి ఉంటుందంటే యేసుప్రభువే. ఎక్కడ చూసినా యేసుప్రభుని చూడాలి. యెహోవా అన్న యేసయ్యే, పరిశుద్ధాత్ముడు అన్న యేసయ్యే, ఫైనల్కి ఏదైనా సరే యేసుప్రభువారు. ఓకే, డౌట్ ఏమి లేదు కదా? సరే, ఇక్కడ చూడండి. మోసే గారికి అంట దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మోసే వయసు ఎంత? మోసే గారికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మోసే వయసు ఎంత? 40, 10, 30? వినండి, నేను చెప్తాను. మోసే గారు ఎలా పుట్టాడు? అతి సుందరుడు. ఓకే, పుట్టిన తర్వాత ఎక్కడ పెరిగాడు? ఫరో ఇంట్లో. అంటే ఫరో కూతురే పెంచుకున్నది మోసే గారు. ఎన్నాళ్ళు పెరిగాడు మోసే ఆ యొక్క వాళ్ళ ఇంట్లో? చెప్పండి అమ్మా, ఎన్నాళ్ళు పెరిగాడు? 40 సంవత్సరాలు పెరిగాడు. ఇప్పుడు చూడండి, ఒక పిల్లోడు అడుక్కునే వాళ్ళు ఇంట్లో పెరుగుతున్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? అడుక్కున్నాడు కదా యాక్చువల్గాను కదా. అదే పిల్లోడు రాజుగారి ఇంట్లో పెరిగాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఏ లక్షణాలు వస్తాయి అంటే, మోసే గారు ఇప్పుడు రాజుగారి కుటుంబంలో పాలు తాగి పెరిగి అంత తోడయ్యాడంటే ఆయనకి ఏం వచ్చి ఉంటాయి? రాజు లక్షణాలు వచ్చి ఉంటాయి. రాజుగారు చేసే యుద్ధం అంతా కూడా నేర్చుకుని ఉంటాడు. చెప్దాం, మీకు వాక్యం చూపిస్తాను. సో 40 సంవత్సరాలు అక్కడ పెరిగాడంటే ఎటువంటి జీవితం జీవించుంటాడు? రాజరికం అనుభవించిన తర్వాత ఈయన తెలిసిందంటే ఈయన ఎవరన్నది. ఎప్పుడైతే తెలిసిందారే నేను ఈ జాతి కదా, ఇక్కడ ఉండి కదా, వాళ్ళ నా జాతి, నా వాళ్ళందరూ బానిసలో ఉన్నారా అని చెప్పి ఈ బానిసత్వం వాళ్ళు చేస్తున్నాడు ఈడ అని చెప్పి అక్కడ పట్టుకుని చంపుతాడు. అంటే వాని యొక్క ఓన్గా వీళ్ళని ఎలాగైనా బయటికి తీసేయాలని ప్రయత్నం చేస్తాడు. వర్కౌట్ అవ్వదు. వెంటనే ఏం చేస్తారంటే, ఈ నా ప్రజలందరూ బానిసత్వంలో ఉంటే ఈ రాజరికంలో నేను ఎలాగుంటానని చెప్పి అటు ఇటు కాకుండా ఏం చేస్తాడు? పారిపోతాడు దూరంలోకి, అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం చేస్తాడు? గొర్రెలు కాసుకుంటుంటాడు. గొర్రెలు కాసుకుంటూ 40 సంవత్సరాలు గడిపేస్తాడు.
గమనించాలి, 40 అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను కూడా 40లో అడుగు పెడుతున్నాను ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. అది మోసే మొట్టమొదటి 40 సంవత్సరాలు రాజరికం అనిపించాడు. నెక్స్ట్ 40 సంవత్సరాలు ఒంటరితనం, అరణ్యం. హల్లెలూయా. అరణ్యంలో ఒంటరిగా గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. అప్పుడు పొద కాలిపోవటం చూశాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమవటం చూశాడు. ఆమేన్, ఆమేన్. ఒంటరితనంలో వండర్. మోసే యోబు గారి జీవితంలో ఒంటరితనంలో ఉన్నప్పుడే వండర్ జరిగింది, దేవుని చూడగలిగాడు. ఇక్కడ మోసే గారి జీవితంలో చూసినట్లయితే రాజుగారిగా ఉన్నప్పుడు, రాజరికం అనిపించినప్పుడు, అన్ని విద్యలు నేర్చినప్పుడు, అద్భుతమైన జీవితం జీవిస్తున్నప్పుడు, సమస్తము కలిగినప్పుడు దేవుని చూడలేదు, దేవుని ప్రత్యక్షత పొందుకోలేదు. కానీ ఎప్పుడైతే ఒంటరిగా అరణ్యంలోకి వెళ్ళాడో, ఎప్పుడైతే అక్కడ గడుపుతూ ఉన్నాడో, అప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతను చూడగలిగాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక డాక్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరి కోసం? మోసే గారి కోసం. మోసే ఎలా పుట్టాడు? మోసేని దేవుడు అంటాడు, ఇజ్రాయేల్ ప్రజలను తీసిరా బాబు అని అంటే, ఆయన ఒక మాట చెప్తాడు, నేను వెళ్ళలేను. ఎందుకనంటే నేను నోటు మాంద్యం కలగవాడిని. అంటే అర్థం ఏంటి? నత్తుడిని నేను అన్నాడు. మోసే నత్తుడేనా? ఎలాగొచ్చిందంటారు నత్తి? పుట్టుకతోటా? ఎక్కడున్నది? బొడ్డుకొస్తారా మీరు వెళ్ళి మోసే గారికి? పుట్టుకతో నత్తి అంటే పుట్టుకతో మాట్లాడతాయా? రావు కదా. మరి నత్తి అని ఎప్పుడు తెలిసింది మోసే గారికి? అదే ఎవరు చెప్పారు మోసేకి నత్తి అని? ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు? మోసే చెప్తున్నాడు నత్తోడు అని. నేను చేతకానోని అంటాను. ఇప్పుడు చేతకాను అంటే మీరు ఒప్పుకుంటారా? అమ్మ, మీరు ఎక్కడ చేతకానోళ్ళు? మీరు ఎంతమందిని బలపరుస్తున్నారు. మీరు చాలా తెలివైన వాళ్ళు, మీరు చాలా గొప్ప వాళ్ళు అంటారు కదా. ఒక డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారంటే మోసే గారిని. ఆ డాక్టర్ గారు అంతా చెక్ చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 22వ వచనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, చదువుదామమ్మా, తీసిన వాళ్ళు చదవాలి. అపోస్తుల కార్యములు రాసింది ఎవరు? లోకా గారు. వృత్తి ఏంటి? డాక్టర్ గారు. తెలిసే విషయం. అపోస్తుల గారు రాసిందే ఎవరు అనుకుంటారంటే చాలామంది అపోస్తులు అనుకుంటారు. అపోస్తులు కాదు. అపోస్తుల గారు రాసింది ఎవరంటే లోకా గారు రాశాడు. లోకా సువార్త రాశాడు చూడండి, ఆయనే ఇది కూడా రాశాడనమాట. లోకా గారు రాసినటువంటి పుస్తకం ఇది, అపోస్తుల కార్యాలు. ఆ లోకా గారు చెప్తున్నాడు మాట. డాక్టర్ గారు ఏం చెప్తున్నాడు అంటండి, వినండి. మోసే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడైండెను. చాలు చాలు చాలు. ఎక్కడ ప్రవీణుడంట? ప్రావీణ్యం అంటే ఏంటి? టాలెంట్ ఉన్నాడు మంచి. ఎందులోనంట? దాని కింద ఏముంది? ఏంటది? మరి మీరేమో నత్తులు అంటున్నారు, ఈ డాక్టర్ గారు ఏమో మంచి మాటగారు అంటున్నాడు. ఏది నమ్మాలి ఇప్పుడు నేను? ఎవరి స్టేట్మెంట్ నమ్మాలి? మోసే గారు అంట మాటల యందు ప్రావీణ్యం కలిగినాడు అంట. మరి నత్తుడు అంటున్నారేంటి? ఏది కరెక్ట్ అంటారు ఇంతకని? మోసే నేను మత్తోడిని, మాట రాదునా కానీ అంటున్నాడు. ఈ డాక్టర్ గారే మోసే మంచి ప్రావీణ్యం కలిగినాడు, మంచి మాటగారు, అసలు ఎంత మరి రాజుల దగ్గరే మాట్లాడేటువంటి శక్తి కలిగినటువంటి వాడు, మాటలేదు నేర్పు కలిగినటువంటి వాడు అంటున్నాడు. ఇంకా మాటల్లో ఎవరు జయించలేరు అంత మాటగారు అంటున్నాడు. డాక్టర్ గారు చెప్తున్నాడు. ఏది నమ్మాలి ఇప్పుడు అంటే? రెండు కరెక్టే. ఎప్పుడు ఈ మాటగారంట? రాజరికంలో ఉన్నంతసేపు, రాజగృహంలో ఉన్నంతసేపు మాటగారి. సకల విద్యలు అభ్యసించాడంట, యుద్ధం చేస్తాడు, అన్నీ చేస్తాడు, మాట్లాడగలుగుతాడు. మరి ఎప్పుడు ఈ నత్తి వచ్చిందంట? ఎప్పుడైతే రాజగృహాన్ని విడిచిపెట్టేసేసి అరణ్యంలోకి వెళ్ళాడో, అరణ్యంలో వృత్తి ఏంటంట? జ్ఞానం గలవారితో సహవాసం చేసేవాడు జ్ఞానం గలవాడు అవుతాడు, మూర్ఖులతో సహవాసం చేసేవాడు. ఇప్పుడు మోసే గారు సహవాసం ఎవరితోటి? అదే అరణ్యంలో ఎవరున్నారు? గొర్రెలతో సహవాసం చేస్తున్నాడు. గొర్రెల్ని మేపుతూ ఉన్నాడు. ప్రతిరోజు లేచినప్పటి నుంచి ఆయన పడుకునేంత వరకు పని ఏంటంట? డ్ర్ డ్ర్ డ్ర్. రోజు ఇదే. ఈ డ్రు డ్రు అంటాం ఏమైపోయింది? 40 సంవత్సరాలు డ్రు డ్రు అన్నాడంట ఆయన. ఈ 40 సంవత్సరాలు డ్రు డ్రు అందులోకి ఏమైంది? ఈ 4 కాస్తాను అంతే. ఇంకా అక్కడ నుంచి నత్తి అయిపోయింది అనమాట. ఇంకా మనుషులు లేరు, ఎవరు లేరు, ఎవరితో మాట్లాడలేదు కదా.
ఈ మామూలు మాటలు అవసరం లేకపోయింది. ఈ డుర్రు 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 అంటం వల్ల ఈ నాలుక అంతా కూడా మందమైపోయి ఇంకా మాట ఏమైపోయిందంట, మాంద్యము అంటే మందం అంటున్నారన్నమాట. మాట రావట్లేదు. ఇంకా అర్థమైంది నత్తి ఎలాగొచ్చిందో? నత్తుడు కాదు మోసే గారు. మోసే గారికి నత్తి లేదు పుట్టినప్పుడు. 40 సంవత్సరాలకు నత్తి లేదు. ఈ గొర్రెలతో సహవాసం చేయటం వల్ల, ఈ గొర్రెలు మేపటం వల్ల, ఈ గొర్రెలు పలకరించడం వల్ల, ఈ గొర్రెలు పిలవటం వల్ల ఆయన కూడా ఎలా మారిపోయాడు? అట్లాగా మారిపోయి ఇంకా నాలుగు నత్తి అయిపోయింది అనమాట. ఇంకా మాట్లాడుతున్నాడు. ఎవరితోటన్నా మాట్లాడతాడంటే మాట రావట్లేదు. అప్పుడు ఏమనుకున్నాడు, ఓహో ఇంక నేను నత్తున్నాను, నేను డిసైడ్ అయిపోయాను. అయిపోయి ఎవరికి చెప్తున్నారు? ఎవరికి? ఇప్పుడు సృష్టించినోడు ఎవరు? దేవుడికి తెలీదా మోసేకి నత్తుందో లేదో, వెళ్ళగలుగుతుందో లేదో, చేయగలుగుతుందో లేదో తెలీదా? దేవుడు నన్ను మీటింగ్ పెట్టామంట. అయ్యి బాబు, ఇంత మీటింగ్ ఎక్కడ పెడతాం మనం అసలేని? అంటే నాకు తెలుసు నాకు శక్తి లేదని, కానీ పెట్టమన్నది ఎవరు? ఒక కార్యం అప్పగించేవాడు ఆయనే, దాన్ని చేసే సామర్థ్యం కూడా ఆయనే ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, దేవుడు ఏమన్నాడు? దేవుడు వెళ్ళమన్నాడంటే ఖచ్చితంగా 4 సరి చేసి మళ్ళీ సెట్ చేసి మళ్ళీ పంపుదురేమో. ఆయన తొందర పడిపోయి ఏమన్నా నాకు మాట్లాడదా అదిరాదంటే మరి ఏం చేద్దామంటే, అదిగో మా అన్న వస్తాడులే, నా మాట్లాడికి అర్థమవుతుందిలే, వాడు చెప్పుకుంటాడు అందరికీ, నేను వాడికి చెప్తాను అని అలాగే అరేంజ్మెంట్ చేసుకుని ఆయన వెళ్ళి ట్రాన్స్లేటర్ని పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇంతకైనా విషయం ఇప్పుడు కానీ అర్థమైందా? మోసే నత్తుడు అంటారు ఎక్కడన్నాను? ఎవరన్నా ఊరుకుంటారా? ఓ మోసే నత్తుడు అంటారేంటి అసలేని? మా మోసే నత్తుడు అనుకుంటున్నారా అని మీరేం చేయాలి? ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. ఏం పట్టుకుని? కత్తి పట్టుకుని వెళ్ళాలి. అరే నవ్వుతారండి, ఇదే కత్తి కదా, దేవుని వాక్యం 2 అంచులు వాడగలిగిన ఖడ్గం. ఈ ఖడ్గం చేతిలో ఉందనుకోండి, ఇప్పుడు చూపించండి, ఈ వాక్యం చూపించి దీని అర్థం ఏంటని అడగండి. అరే మాటలందు నేర్పరని ఉన్నది, మరి ఆ పాస్టర్ గారు ఏమంటాడు? ఇంకా ఏం చెప్పలేరు మీకు, ఎందుకంటే మీరు చదువుకోలేదు, మీకు ఏం తెలియదని వాళ్ళనుకుంటారు. మీరు ఎప్పుడైతే వాక్యం పట్టుకుని రిఫరెన్స్ పట్టుకుని వెళ్ళి దీని అర్థం ఏంటి, మనకి సూర్యపాఠం చేస్తారు కదా, ఇద్దరు కొడుగుడ్లు అమ్ముతారు, వ్యాపారం చేస్తారు వాళ్ళు. ఎప్పుడైతే మార్కు 11:24 తెలిసింది వాళ్ళకి, యేసునామములో అడుగుతున్నాం తండ్రి ఆమేన్ అనకూడదు ప్రార్థన, అది కాదు. ఎవరు చెప్పారు అలాగే మీకు అసలేని? బైబిల్ ఏమని తెలుసా? అడిగి పొందుకొని విన్నాం. ఎవరు ప్రార్థన చేసి ముగించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు వెళ్ళిపోయి ఇది ఎవరు చెప్పారు మీకు? ఇలాగా అలా కాదు ప్రార్థన, ఇలా చేయాలి. ఇలా చేయరా? ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పడం ఏంటి? మార్కు 11:24 అంటే మీరు అడిగినవన్నీ ఉన్నారా, పొందినామని ఉన్నదా, మరి నువ్వు అనాలా? ఇంకేం చేస్తారు? వాళ్ళకి చదువు లేదంటారా, లేకపోతే మీకు యోగ్యత లేదంటారా, ఏమంటారా? వాక్యం ఉంది, వాక్యానికి ఎవరు కూడా ఎదురు చెప్పలేరు. వెంటనే ఏం చేశారు? ఏం చేయలేదు వీళ్ళు. ఎప్పుడైతే రిఫరెన్స్ చూపించారో అందరూ ఏం చేశారు? నిజమే, ఇదే కరెక్ట్, ఇంతకాలం మేము చేసింది రాంగ్, అడుక్కున్నామే నిజంగానే, మేము పొందుకోలేదే దీన్ని అని చెప్పి ఏం చేస్తారంటే అక్కడి నుంచి వాళ్ళు చూసారా, 10 రూపాయలు ఎప్పుడైతే ఆవిడ ఇచ్చిందో వీళ్ళ మార్పు వచ్చింది. ఈ 10 రూపాయలు తీసుకున్న ఆయన ఏం చేశాడు? 600 పట్టుకెళ్ళాడు. 600 తీసుకున్న ఆయన ఏం చేశాడు? 12 లక్షలు ఇచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మార్పు ఎక్కడి నుంచి అవుతుందని చూడకూడదు. మార్పు ఎక్కడ ఉండాలంట? నీలోంచే స్టార్ట్ అవ్వాలి, నువ్వే స్టార్ట్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మోషే గారు ఒంటరితనంలో ఉన్నాడో, నిందతో నింపబడ్డాడో, అయోమయంలో ఉన్నాడో, ఆందోళనలో ఉన్నాడో, ఏం చేయలేనటువంటి వాడిగా ఉన్నాడో, నత్తివాడిగా మారిపోయాడు, మాట మాంద్యం వచ్చేసింది. ఇటువంటి ప్రతికూల పరిస్థితులన్నీ ఏలుబడి చేసి నింపబడిపోయాడు నింద చేత. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉండిపోయాడు. ఒంటరిగా ఉన్నాడు. ప్రభా ఏంటి, నా ప్రజలంతా కూడా అక్కడ ఉండిపోయారే, వాళ్ళ బంధకాల్లో ఉండిపోయారే, బానిసత్వంలో ఉండిపోయారే, నా జీవితం ఏంటి, ఈ అరణ్యం ఏంటి అని చెప్పేసేసి అనుకుంటున్నాడు ఏమో తెలియదు. కానీ ఎప్పుడైతే అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. అందరి మధ్యలో ఉన్నప్పుడు కాదు, రాజరికంలో ఉన్నప్పుడు కాదు, సర్వ సమృద్ధిలో ఉన్నప్పుడు కాదు, రథాలు ఉన్నప్పుడు కాదు, బంగారం ఉన్నప్పుడు కాదు, జ్ఞానం ఉన్నప్పుడు కాదు, బలం ఉన్నప్పుడు కాదు. కనీసం అన్నాడు తెలుసా, అన్నీ విడిచిపెట్టావు, చెప్పులు కూడా తీసి పడేసి అసలు ఏముండకూడదు. ఇప్పుడు ఎలాగుంది మోసే గారి పరిస్థితి? కనీసం చెప్పులు కూడా లేవు. అంటే మీరు అంటారు కదా, కనీసం చెప్పులు కూడా లేవు బ్రదర్, పరిస్థితి ఎలాగుందో తెలుసా అసలేని? అంటే ఇప్పుడు మోసే గారు ఏమంటాడు, మనకులాగంటాడు అయితే మన భాష వాడితేనే, ప్రభువా కనీసం చెప్పులు కూడా లేకుండా రా అంటున్నాడు అనమాట. ఒంటరితనం అంటే ఎంత ఒంటరితనం చూసారా? చెప్పులు లేనటువంటి ఒంటరితనం వచ్చేసింది. చెప్పులు అన్న తోడున్నాయి అనుకుంటారు అప్పుడు దాకా. ఎప్పుడైతే దేవుడు రమ్మన్నాడో అవి కూడా విడిచిపెట్టేసాయి, అసలు ఏమి ఉండకూడదు, రా నిన్ను అనేక మందికి లీడర్గా చేస్తాను. హల్లెలూయా. దేవుడు నిన్ను విడిచిపెట్టమనేది ఎందుకో తెలుసా? నీకు 1000 అంతలు ఇవ్వటానికే. ఆమేన్.
హల్లెలూయా. దేవుడు నీ దగ్గర తీసుకునేది ఎందుకు తెలుసా? దాన్ని నూరంతలుగా ఆశీర్వదించడానికే. ఆమేన్. సారేపతి విధవరాల్ని ఏలియా గారు ఏమంటున్నాడు? రొట్టె అడుగుతున్నాడు. మూర్ఖుడైనా, చెడ్డుడా? ఎందుకు అడుగుతున్నాడు? ఆయన తింటాక అది ఆశీర్వాదకంగా మార్చి ఆవిడికి పెట్టకనమాట. ఆమేన్. కాబట్టి మోసే చెప్పులు కూడా తీసి పడేసేయ్ అన్నాడు. ఎందుకని అన్నాడు తెలుసా? చెప్పులు తీసేయమని. నిన్ను అనేక మందికి నాయకుడిగా చేస్తాను, అనేక మందికి దీవెనకరంగా చేస్తాను. 30 లక్షల మందికి ఈయన ఒక మాట చెప్తే ఇంకంతే 30 లక్షల మంది పాలవుతున్నారు. కాబట్టి ఈ రోజున ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఒంటరితనంలో వండర్స్. యోబు జీవితంలో వండర్ జరిగింది. యేసుప్రభు వారిని ప్రత్యక్షంగా చూడగలిగాడు. యోబు గ్రంథంలో యేసుప్రభు ఎక్కడ వచ్చాడండి? అసలు మీకు ఏమన్నా బైబిల్ చదివారు అంటారు. గమనించాలి, ప్రతిదీ కూడా పాత నిబంధన బోధిస్తున్నావంటే నువ్వు యేసుప్రభు గురించి బోధించాలి. కొత్త నిబంధన చెప్తున్నావు అంటే యేసుప్రభు గురించి చెప్పాలి. ఏది ఏమైనా కూడా ఫైనల్గా వేసే. హల్లెలూయా. కాబట్టి యోబు జీవితంలో దేవుడు ప్రత్యక్షమైనటువంటి సమయం ఒంటరితనంలో, నింద చేత నింపబడ్డప్పుడు, అవమానించినప్పుడు, సమస్తం కోల్పోయి అందరూ దూరం అయిపోయినప్పుడు అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి అద్భుతమైనటువంటి దీవెనల చేత కుమ్మరించాడు. ఆమేన్. మోసే అంతా కోల్పోయాడు, రాజరికం అన్నీ కోల్పోయి ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మరలా అనేక లక్షల మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, విమోచకుడిగా చేశాడు. హల్లెలూయా. అనేక మందిని విమోచించే నాయకుడిగా మార్చాడు. ఎప్పుడు తెలుసా? ఒంటరితనంలో ఉన్నప్పుడు వండర్ఫుల్గా జీవితాన్ని జీవించడానికి దేవుడు సహాయం చేశాడు. ఆమేన్. నెక్స్ట్ మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియులరా, చాలామందికి ఇక్కడ విశ్వాసం ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, కానీ ఫెయిత్ వితౌట్ పేషెన్స్ ఇట్స్ ఫేక్. సహనం లేనటువంటి విశ్వాసం అంట శూన్యం, వేషధారణదంతా కూడా. విశ్వాసంలో ఉన్నామనుకుంటా కానీ విశ్వాసం కాదనమాట. దేవుణ్ణి నమ్మాము అనుకుంటారు కానీ దేవుణ్ణి అందరూ నమ్ముతారంట, కానీ కొందరు మాత్రమే నమ్మకంగా జీవిస్తారంట. అందరూ దేవుణ్ణి నమ్ముకున్నామంటారు, అందరూ కూడా. ఎవరు చూపినాను, ఎవరు మాట్లాడినా కూడా. ఇక్కడ మూడో వ్యక్తి గురించి నేను చెప్పాలని చెప్పి నేను ఆశ్చర్యపోతున్నాను. మూడో వ్యక్తి ఎవరంటే ఆదికాండం 32:24. ఆదికాండం 32:24 చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఆ రాత్రి అతడు లేచి యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులు గమనించాలి, యాకోబు తల్లి గర్భంలో ఉన్నప్పుడే పోరాటం మొదలుపెట్టాడు అన్నతోటి, కానీ అక్కడ విజయం సాధించలేకపోయాడు. తర్వాత జ్యేష్ఠత్వ హక్కు విషయంలో విజయం సాధించాడు, కానీ పారిపోయాడు. అక్కడి నుంచి వెళ్తూ ఉన్నాడు, దేవునితో నిబంధన చేసుకుంటున్నాడు, దేవునికి ఏదో చెప్తున్నాడు, చేస్తున్నాడు, అంతా వెళ్ళిపోతుంది. ఇంకేదైనా అవసరం వస్తుంది, ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు ఆలకిస్తున్నాడు, జరిగిపోతుంది. కానీ ఒంటరిగా వెళ్ళాడు, అనేక మందికి దీవెనకరంగా మార్చబడ్డాడు. చక్కటి భార్య, పిల్లలు, భార్య కాదు భార్యలు, పిల్లలు, వింటున్నారా? గొడ్డులు, సంపదలు, పనులు అన్నీ వచ్చేసాయి. అద్భుతం. అటువంటిప్పుడు మళ్ళీ ప్రయాణం తాగి వస్తూ ఉన్నాడు. దేవుడికి చెప్పినటువంటి ప్రకారంగా దశమభాగం ఇస్తానని ఇచ్చాడు, అన్నీ చేశాడు. అన్నీ చేసిన తర్వాత గమనించాలి, యాకోబు జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షత ఎప్పుడు వచ్చిందంట? భార్య పిల్లలతో కలిసి ప్రార్థించినప్పుడు రాలేదు, పనులతో కలిసి ప్రార్థించినప్పుడు రాలేదు, వ్యాపారం విస్తరించినప్పుడు రాలేదు, అంత అద్భుతాలు జరుగుతున్నప్పుడు రాలేదు. కానీ ఎప్పుడు వచ్చిందంట? తనకు కలిగిన సమస్తాన్ని కోల్పోలేదు, ఉన్నది సమస్తాన్ని పంపేసి ఒక్కడే మిగిలిపోయాడంట. హల్లెలూయా. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడు దేవుని ప్రత్యక్షతను పొందుకోవడం జరిగిందంట. ఆమేన్. ఆమేన్. అంతవరకు విన్నాడు, అంతవరకు ఏదో చేశాడు, కానీ దేవుడిని ఎప్పుడు కూడా ముఖాముఖిగా చూడటం కానీ ముట్టుకోవటం చేయలేదంట. ఎప్పుడైతే ఒంటరిగా ఉండి మోకరించి ప్రార్థించడం దేవుని సన్నిధిలో మొదలుపెట్టాడో అప్పుడు దేవుని ప్రత్యక్షతను చూడటం మాత్రమే కాదు, కానీ ప్రత్యక్షంగా హత్తుకున్నాడంట, ప్రత్యక్షంగా పట్టుకున్నాడంట. హల్లెలూయా. ఈ అనుభవంలోనికి ఎప్పుడు అడుగు పెట్టాడు? అన్నీ ఉన్నప్పుడా? అంత బాగున్నప్పుడా? వ్యాపారం మంచిగా ఉన్నప్పుడా? మామగారు మంచిగా చూసుకున్నప్పుడా? మామగారి చేతిలో మోసపోయినప్పుడా? మామగారి చేత ద్వేషించబడినప్పుడా? లేకపోతే భార్య విషయంలో మోసపోయినప్పుడా? ఎన్ని జరిగినా కానీ దేవుని ప్రత్యక్ష చూడలేదు.
ఎప్పుడైతే తన కలిగిందంతా కలిపి ఒక పక్కన పెట్టేసేసి ఒక్కడే మిగిలిపోయినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరితనంలో ఒక వండర్ జరుగుతూ ఉంది. ఏంటంటే దేవునితో పెనుగులాట ప్రారంభమైంది. దేవుని తాకగలిగాడు, దేవుని ముట్టుకోగలిగాడు, దేవుని హత్తుకోగలిగాడు. హల్లెలూయా! అంతవరకు యాకోబు పేరు యాకోబే. వ్యాపారం అభివృద్ధి చెందిన యాకోబే మోసగాడే. వింటున్నారా? 14 సంవత్సరాలు బానిసత్వం చేసిన మోసగాడే. అందరి దృష్టిలో నేను అంటున్నాను. యాక్చువల్గా యాకోబు మోసం చేయలేదు, మంచి పని చేశాడు, కష్టపడ్డాడు, ఎవరిని మోసం చేయలేదు. కానీ పేరుకి అర్థం మోసగాడు, కానీ యాకోబు మోసగాడు కాదు. కానీ చూడండి, అన్ని చేస్తున్నా కూడా మోసగాడు మోసగాడు అంటున్నారు అందరూ. ఎంత నీతిగా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా, అన్నకి ఎంత బహుమతి ఇవ్వాలన్నా, ఏది చేయాలన్నా కూడా మోసగాడు మోసగాడు అంటున్నారు. ఎప్పుడైతే ఒంటరితనంలో మరి కృంగిపోయి, ప్రాణభయం వచ్చి పడేసి, ప్రాణం పోతుందేమో భయంతో కృంగిపోయి, మరి నింపబడిపోయి, నింద చేత, అవమానంతో, ఆందోళనతో, భయంతో మోకరించి, దేవా నీవే నాకు దిక్కు, నాకేంటిది అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైంది తెలుసా? దేవుని యొక్క ప్రత్యక్షతను చూడగలిగాడు. హల్లెలూయా! ఈరోజు నీ మాట్లాడిన ప్రియులారా, మీరు ఎంతో వ్యాపారం చేస్తుండొచ్చు, మీ జీవితంలో బాగుండొచ్చు, మీ భర్త భార్యల మధ్య సంబంధం బాగుండొచ్చు, చక్కగా అనేక మందిలో మంచి పేరు ఉండొచ్చు, మీ వ్యాపారం మంచిగా జరుగుతుండొచ్చు. కానీ దేవుని ప్రత్యక్షతను మీరు చూడలేదేమో. ఈ రోజున అన్ని పక్కన పెట్టి దేవుని సందులో మీరు గడుపుతూ ఉన్నప్పుడు, దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నప్పుడు, మీరు ఒంటరితనం అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు మీకు ఏర్పడినప్పుడు ఎక్కువగా దేవుని సందులో గడపండి. అప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతను మీరు చూడగలుగుతారు. ఒక వండర్ అనేటువంటిది మీ జీవితంలో మీరు స్వతంత్రించుకోగలుగుతారు. హల్లెలూయా! హల్లెలూయా! యాకోబు ఒక్కడు మిగిలిపోయాడంట. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఏమన్నాడు తెలుసా? నీ పేరేంటి? యాకోబు. నో, ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయేలు. ఆమేన్. అంటే అర్థం ఏంటి తెలుసా? రాకుమారుడు. ఆమేన్. నిన్నందరూ మోసగాడు అన్నారేమో, నువ్వు మోసగాడు కాదు, రాకుమారుడువే నువ్వు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు నిన్ను అందరూ మోసగత్తు అంటున్నారేమో, ఈరోజు నిన్ను అందరూ కూడా అవమానిస్తున్నారేమో, ఈరోజు అందరూ కూడా నిన్ను విలువైన వ్యక్తిగా చూస్తున్నారేమో. కానీ దేవుడు నిన్ను రాకుమార్తెగా, రాకుమారుడుగా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నమ్మిన వారంతా కూడా చెప్పండి, నేను రాకుమారుడును, నేను రాకుమార్తెను. హల్లెలూయా! హల్లెలూయా! థ్యాంక్ యూ జీసస్. చాలా అద్భుతమైన విషయం ఇక్కడ. నెంబర్ 1 యోబు గారు, నెంబర్ 2 మోసే గారు, నెంబర్ 3 యాకోబు గారు. వీళ్ళ జీవితాల్లో వండర్స్ ఎప్పుడు జరిగాయి? ఒంటరితనంలో ఉన్నప్పుడు. ఒంటరిగా ఉంటే అద్భుతాలు జరిగిపోతాయండి. ఏం చేశారు వాళ్ళు? ఒంటరితనంలో దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు, దేవునికి మొరపెడుతున్నప్పుడు, దేవుని మీద దృష్టిని కేంద్రీకరించినప్పుడు అప్పుడు దేవుడే ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే ఆ ఒంటరితనంలో, ఆ నిందలో, ఆ సమస్యలో ఎవరి ఆదరణ సరిపోదు, ఎవరి సపోర్ట్ సరిపోదు. కేవలం దేవుడు మాత్రమే నిన్ను లేపగలుగుతాడు. ఆ సమయంలో హల్లెలూయా! దేవుడు మాత్రమే నిన్ను విడిపించగలుగుతాడు, దేవుడు మాత్రమే నిన్ను విమోచించగలుగుతాడు. ఏ మనిషిని వల్ల కాదు. కాబట్టి దేవుడే ప్రత్యక్షమయ్యాడు. వీరి జీవితంలో అక్కడి నుంచి గొప్ప గొప్ప అద్భుతాలు చూస్తూ వచ్చి ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! ఆదికాండం 21వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, ఆదికాండం 21వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే అక్కడ దేవుని వాక్యం చేస్తుందంటే, కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తెత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునికి అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బయర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచూ ఉండెను. ఆ తిత్తులో నీళ్ళైపోయాయి. తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాడిని పడవేసి, ఆ పిల్లవాని చావు నేను చూడలేననుకొని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవదూత ఆకాశం నుంచి హాగరుని పిలిచి, హాగరు నీకేమొచ్చినది? భయపడకో. ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. నీవు లేచి ఈ చిన్నవాన్ని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో చెప్పెను. హల్లెలూయా! 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 ఇక్కడ గమనించాలి, అబ్రహాము భార్య పేరేంటి? శారా గారు. ఆ శారా గారికి ఒక పని మనిషి ఉన్నది, ఆమె పేరే హాగరు. చాలా గొప్ప వ్యక్తి అబ్రహాము గారు. గొప్ప వ్యక్తి భార్య అంటే శారా గారు. గొప్ప ఇంట్లో మంచి పని దొరికింది. హల్లెలూయా! తింటాక లోటు లేదు, ఉంటాక లోటు లేదు. అంత అద్భుతం, చాలా హ్యాపీ. ఊహించినటువంటి పరిణామం ఇంకోటి ఎదురైంది. సడన్గా అంత గొప్ప వ్యక్తికి భార్య అయిపోయింది ఆమె. వావ్, వండర్.
మంచిగా జరుగుతుంది జీవితం, అంతా బాగానే వెళ్ళిపోతుంది, సాఫీగా వెళ్ళిపోతుంది. ఇటువంటి సాఫీగా వెళ్తున్న జీవితంలో సడన్గా ఒక ఉపద్రవం వచ్చి పడింది అనమాట. మంచిగా ఉంది, ఓ హ్యాపీ లైఫ్, అసలు ఎలా వచ్చి నేను ఎక్కడ ప్రారంభమైన ఏంటి అని చెప్పి ఆమె జీవితం అంతా కూడా ఊహించుకుని చక్కటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి సమయంలో సడన్గా ఆఘాతం ఏర్పడింది అనమాట. అప్పుడు ఏమైందంటే, ఎప్పుడైతే ఎవరైతే ఆమెను ఆహ్వానించిందో ఆమె తిరస్కరించడం ప్రారంభించింది. ఇది ఉంటే నేను ఉండను, ఇది పోవాలి, బయటికి పోవాలని చెప్పి అన్నప్పుడు అబ్రహాము గారు ఆ నీళ్ళది తది తీసుకుని వెళ్ళి ఆమెను ఎక్కడ అరణ్యంలో తెలిసి వచ్చేసాడు. నీళ్ళు అని చెప్పి బాగానే తాగింది, నీళ్ళు అయిపోయే పరిస్థితి లేదు. ఇప్పుడు చూడండి, గమనించాలి, ఇటు అబ్రహాం, ఇటు ఫ్యామిలీ అన్నీ దూరం అయిపోయి, మంచి ఇల్లు దూరం అయిపోయింది, మంచి కంఫర్ట్ దూరం అయిపోయింది, ఎండ వచ్చేస్తుంది, తాగటానికి నీళ్ళు లేవు, మాట్లాడటానికి మనుషులు లేరు, అంతా కూడా అయోమయం. చూస్తే అరణ్యం. పోనీ ఈమైతే కొంచెం పెద్దది కాబట్టి ఇంకొంచెం బాడీలో కొవ్వు ఉండదు కాబట్టి కరించుకుంటుంది. పిల్లోడు చూస్తే చిన్నోడు, ఈమె కంటే చిన్నోడు కాబట్టి వాడికి దాహం ఎక్కువ వేస్తుంది, ఇంకా వాడు భరించలేకపోతున్నాడు, చచ్చిపోతున్నాడు. కాబట్టి వీడి చావు నేను కళ్ళారా చూడలేను, ఎక్కడ చూసినా కూడా ఏం కనిపించట్లేదు ఆవిడికి. అయితే అక్కడ దూరాన్ని పడేసి ఏమైందంటే, ఇప్పుడు ఈవిడ ఒంటరి అయిపోయింది, నింద చేత నింపబడ్డది, అవమానం చేత నింపబడ్డది, ఆందోళన చేత నింపబడ్డది, అయోమయంతో నింపబడ్డది, దిక్కు దారి తెలియని పరిస్థితిలోకి ఏర్పడిపోయింది, ఏం చేయాలో తెలియట్లేదు ఆమెకి. అప్పుడు ఏం చేస్తుందంట, ఏడుస్తూ ఉంది, ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. ప్రియులారా గమనించాలి, అటువంటి పరిస్థితుల్లో దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. ఇక్కడ దేవుని దూత అని ఉంటుంది కానీ దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. ఆ దేవుడికి ఆమె పేరు పెట్టిందంట, ఏమని? నువ్వు చూచుచున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. హాగరుని దేవుడు ఎప్పుడు చూశాడు? హాగరు దేవుడిని ఎప్పుడు చూసింది? ఒంటరితనములో, ఒక్కతే ఉన్నప్పుడు, భర్తకు దూరంగా, యజమానురాలకు దూరంగా, బిడ్డకు దూరంగా, అందరికీ దూరంగా వెళ్ళిపోయింది, ఒక్కతే అయిపోయింది, ఒంటరి అయిపోయింది. నింద, బాధ, ఆందోళన, అయోమయం, ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నటువంటి హాగరుకి ఎవరు ప్రత్యక్షమయ్యారంట? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ రోజున అదే సిచ్యువేషన్లో నువ్వు వెళ్తున్నట్లయితే, అటువంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నట్లయితే, నీకున్న సమస్య ఎవరికి అర్థం కావట్లేదేమో, నీకున్న సమస్య ఎవరో పరిష్కరించట్లేదేమో, అయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. దేవుడు చూచుచున్న దేవుడు నీ సమస్య చూస్తున్నాడు, నీకున్న సమస్యకు పరిష్కారం కూడా తీసుకుని నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. విచిత్రమైన విషయం ఏంటంటే, ఒకసారి కరోనా తర్వాత మా ఇంట్లో చాలా ఇబ్బందులు ఎదురవ్వాయి, అందరికీ ఎదురవ్వాయి. కానీ నాకు ఇబ్బంది ఎదురైనా ఇబ్బందిగా లేదు, కానీ చాలా డబ్బులు అవసరం ఉన్నాయి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను కూర్చుని లైవ్ ఇచ్చే చోట్లోనే నాకు ఒక డెస్క్ ఉంటుంది, అందులో చాలా బుక్స్ ఉంటాయి అన్నమాట. అయితే సడన్గా ఎందుకో నేను ఒక బుక్ ఇలా తిరిగేస్తూ ఉన్నాను, తిరిగేస్తుంటే చూశాను, ఏదో మళ్ళీ చూశాను, అది నిజమా కాదా, మళ్ళీ చూశాను, చూస్తే నిజమే. ఎప్పుడు పెట్టానో తెలియదు, డబ్బు కట్ట అక్కడ పెట్టాను ఆ బుక్లో. నేను చూసారా, దేవుడు ఏ సమయంలో కనపడాలో ఆ సమయంలో కనపడేలా చేశాడు. చాలా అద్భుతంగా ఉపయోగించుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే డబ్బులు అప్పుడు వచ్చాయా? అక్కడ ఉన్నాయి, కానీ అప్పుడు కనపడ్డాయి నాకు. ఇక్కడ మనం చూసినట్లయితే, మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. ఇది చాలా గమనించదగ్గ విషయం. మన సినిమాలో చూస్తాం అన్నమాట. ఈ హాగర్ స్టోరీ చూస్తే ఆమె ప్రార్థన చేస్తుంది, ప్రార్థన చేసేలాగా చూస్తే సడన్గా ఆ భూమి నుంచి ఇలాగ జల పుట్టుకొస్తుంది అనమాట. అది తప్పు, అది రాంగు, అలా కాదు. ఇక్కడ ఏం చేసిందంటే ఆమె, చూడండి, దేవుడు ఆమె కన్నులు తెరచినందున, అంటే కన్నులు మూసుకున్నాయా? మూసుకున్నదా? ఉన్నాయి. ఇదే ఎఫెసీ 1:17 ప్రార్థన మనం ఎందుకు చేయాలంటే, ప్రతిరోజును మన మనోనేతలు ఏమైపోయాయంట? మూసుకుపోయి, మామూలు కళ్ళు తిరగబడ్డాయి కానీ మనోనేతలు వెలిగించబడలేదు. అయ్యో బ్రదర్ ఇలాగైపోతుంది అనుకోలేదు, అయ్యో ఇలాగైపోయింది. ఎప్పుడు ఏం తెలిసింది? ఇప్పుడు ఇంతకని మనోనేతలు వెలిగించబడ్డాయి అన్నమాట. అలాగే ఇవిడికి నీళ్ళు అక్కడే ఉన్నాయి ఇంతకని. ఇప్పుడు మీరు బాగా ఏడుస్తున్నారు అనుకోండి, ఇంత డబ్బు కట్ట అడుగుతుంది మీ చేతిలో పెట్టాను, ఎంత అనేది ఏమైనా తెలుస్తుందా? ఎందుకని? కళ్ళు నిండా నీళ్ళు బ్లర్ అయిపోతాయి అనమాట. అది ఏం తెలియదు అనమాట. ఆ నెంబర్ ఎంతో కనపడదు మీకు ఎందుకని? నోట్లో లోపం లేదు, నీ కంట్లో లోపం లేదు, నీ నోటికి కంటికి మధ్యలో ఏదో ఒకటి వచ్చి పడ్డది. ఏంటది? కన్నీరు. అదేం చేస్తుంది? బ్లర్ చేసేసి కనపడకుండా చేస్తుంది అనమాట. అలాగే ఇంతకు వాస్తవం అంటే అక్కడ నీటి ఒకటి ఉన్నది, అక్కడే ఉన్నది ఇంతకని, కానీ ఏమి కనిపించలేదు,
ఆందోళన. మీరు కూడా ఇంటి తాళం పక్కనే ఉంటుంది, వీళ్ళంతా వెతికేస్తారు. అంత అలసిపోయి కూర్చుంటే అలాడుతుంటుంది మాట ఇలాగది. అరే మూడు సాక్ష్యాలు రోజు అయితే ఉంగరం ఎక్కడ పెడతారు, గాజు ఎక్కడో పెడతారు అనమాట. ఈ కంగారులో ఏం చేస్తారో మొత్తం వీళ్ళంతా వెతికేస్తారు. ఆ బీరు అంతా కింద పైకన్నా తిరిగేస్తారు. ఇంకా లేదు అని పోయి ఏం చేస్తారు, డిసైడ్ అయిపోయి ప్రార్థన ఘోరంగా చేస్తారన్నమాట. దేవునికి ప్రార్థనలు, స్తుతులు, స్తోత్రాలు, థ్యాంక్ యూ జీసస్లు ఇవన్నీ చెప్పేశాక అంతప్పుడు ఏం చేస్తుంది, మనసు అంతా నెమ్మదించాక ఈ కళ్ళు నీళ్ళన్నీ తగ్గిపోయాక అప్పుడు వెళ్ళి మళ్ళీ బీరు ఓపెన్ చేస్తే అక్కడే ఉంటుంది ఉంగరం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా చెప్తారు. బ్రదర్ అన్నీ వెతికాను కానీ లేదు ముందు, కానీ మళ్ళీ చూస్తే అక్కడే ఉన్నది. ఓల్డ్ సాక్ష్యాలు వస్తాయి, మీరు చూడండి. అలాగే ఇక్కడ ఈవిడ ఆందోళన ఉంది, బాధలో ఉంది కాబట్టి పక్కనున్న ఆశీర్వాదం చూడలేకపోతుంది, అనిపించలేకపోతుంది. ఎప్పుడైతే దేవుడు ఆమె కన్నులు చూసాడో, మా సరిగ్గా చూడు, అరే ఇక్కడే ఉందా అని చెప్పి గబగబా వెళ్ళి ఆ నీళ్ళ తిత్తి చేత దాన్ని నింపుకొని బిడ్డకు తాగించింది. తను కూడా తాగించబడ్డది. దేవుడు ఆమెని గొప్ప చేశాడంట. హల్లెలూయా. ఆడు చనిపోడు, ఏం చేస్తాను నేను, వాడిని గొప్పని చేస్తాను నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులరా, దేవుడు నిన్ను నాశనం చేయడు. అదేంటి బ్రదర్, బైబిల్లో మాట ఉంది కదా, కురంగ జీవాడిని నేనే, లేవనెత్తువాడిని నేనే. కాబట్టి ఈరోజు నేను కురుంగుపడ్డ కారణం ఎవరంట, దేవుడు అంట. దేవుడు కృంగదీయుడు. కానీ బైబిల్లో మాట ఉంది కదా, ఇంకా చాలా వచనాలు ఉన్నాయి కదా, అవన్నీ మనిషి ఒకటి పట్టుకుని ఎందుకు కూర్చుంటావు? దేవుడిని లేపేటువంటి వాడు, దేవుడిని దీవించేవాడు, దేవుడిని ఆశ్రయించేవాడు, దేవుడిని ఉన్నత పరిస్థితులకు నడిపించేటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ హాగర్ని చూసినటువంటి దేవుడు ఈరోజు నిన్ను చూస్తూ ఉన్నాడు. నిన్ను ఇంట్లోంచి గెంటేస్తారా, నిన్ను ఒంటరిని చేస్తారా, నిన్ను ఉద్యోగంలో తీసేస్తారా, నీ చాప్టర్ క్లోజ్ అన్నారా? నో. యేసయ్య నీకు తోడుగా ఉండి నిన్ను ఆదరించి నిన్ను గొప్ప జనంగా చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ముఖ దర్శనం చూసేటువంటి సమయంలోకి వచ్చినాను కాబట్టి నీకు వచ్చిన ప్రతికూల పరిస్థితులను బట్టి బాధపడద్దు, కానీ ఆ ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని దేవునికి దగ్గర అయిపోతే దేవుడిని అనేక మందికి ఆశీర్వాదంగా చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా జీవితంలో కూడా నేను ప్లాన్ వేసుకున్నాను, ఉద్యోగం వచ్చేది, పెళ్ళి అయిపోతుంది, ఇది అన్ని ప్లాన్ చేసుకుంటే అన్నీ జీరో అయిపోయాక అక్కడ ఉండలేకపోయిన ఊర్లో నేను పరిస్థితులు అసలు అనుకూలించట్లేదు, తింటలేదు, ఉండట్లేదు, ఇంకేం చేయలేదు. తెలియక ఏం చేశానంటే ఒంటరిగా హైదరాబాద్ ఇచ్చేసాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడనే వచ్చాను నేను. హృదయం అంతా బాధ, వేదన, ఆందోళన, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయలేదో తెలియదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవకాశాలు లేవు. నాకు ఏం చేద్దారన్నా కూడా, ఏదైనా చేద్దారంటే ఇంగ్లీష్ రావాలన్నారు, అసలు ఏమీ రావట్లేదు. ఏం చేయాలి, వెనక లేదు, ముందు లేదు, లెఫ్ట్ లేదు, రైట్ లేదు, అన్ని ద్వారాలు కూడా మూసుకుపోయాయి. అటువంటి సమయంలో దేవా ఏంది నా పరిస్థితి, ఏంటి అసలేని, ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎలా చేయాలి అన్నప్పుడు దేవుడు తన యొక్క దక్షిణాస్త్రాన్ని స్థాపి నన్ను లేవనెత్తాడు. హల్లెలూయా. దేవుడు ముఖ దర్శనం ఇచ్చాడు, దేవుడు వాడుకోవటం ప్రారంభించాడు, దేవుడు నడిపించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ప్రియులరా, కొన్నిసార్లు మనం నడిచే మార్గం ఏంటి తెలిస్తే ట్రైనింగ్. పోలీసు వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, జాబ్ రాస్తారు, ఎంట్రన్స్ రాస్తారు, అన్ని పాస్ అయిపోయాక ఉద్యోగం వచ్చిన వెంటనే ముందేం చేస్తారు తెలిసి అలాగే ట్రైనింగ్. చెప్పండి అందరు కూడా, ఏంటది? ట్రైనింగ్లో ఉన్నారంటారు. ట్రైనింగ్లో ఏమిటో తెలుసా, ఇంత గొట్టం పెడతారు, అందులోంచి వెళ్ళమంటారు. ఉద్యోగం వచ్చేసాకే మురుక్కుంటుంటుంది, అందులోంచి పాక్కుంటూ వెళ్ళమంటారు. ఏంటిదంతాను? జీతం పొందుకునే ముందు, జీతం నీకు పర్మినెంట్ చేసే ముందు ట్రైనింగ్. హల్లెలూయా. అలాగే ఈరోజు నువ్వు దేవుని పెట్టి చేత స్వీకరించబడ్డావు, కానీ నీకు ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నావు. నువ్వు ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నావు. ఆ ట్రైనింగ్ నువ్వు పాస్ అయితే అక్కడి నుంచి ఇంకా ఆటోమేటిక్గా నీకు జీతం పడుతూనే ఉంటుంది. ఆమేన్. అలాగే నువ్వు దేవుడు నడిపిస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులకు ఎదురవుతున్నప్పుడు వాటిని తట్టుకుని నిలబడినట్లయితే శోధనకు సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై తనకు వాగ్దానం చేయబడిన జీవకిరీటాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇక్కడ హాగర్ని చూసిన దేవుడు, హాగర్ని లేపిన దేవుడు, హాగర్ని ఆశ్రయించిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. నెంబర్ 1, యోబు గారికి దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? ఒంటరితనంలో. నెంబర్ 2, మోసేకి దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? ఒంటరితనంలో. నెక్స్ట్, యాకోబుతో దేవుడు ఎప్పుడు మాట్లాడాడు? యాకోబుతో దేవుడు ఎప్పుడు యాకోబు దేవుడిని ఎప్పుడు తాగగలిగాడు? ఒంటరితనంలో. హాగర్కి దేవుని ప్రత్యక్షత, హాగర్ దేవుడిని ఎప్పుడు చూడగలిగిందంటే చూచుచున్న దేవుడు అనే పేరు పెట్టిందంట. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్, ఇంకొక ఆమె ఉంది, పెళ్ళయింది, మంచిగా జీవితం కొనసాగుతుంది, కానీ పిల్లలు పుడతలేదు.
పిల్లలు పుట్టకపోతే కొన్నాళ్ళు బాగానే సైలెంట్గా ఉంది. తర్వాత ఆవిడికి బాధ వచ్చేసింది. నేను ఇదే అంటాను, పిల్లలు పుట్టలేనందుకు వాళ్ళకి బాధ ఉండదు, కానీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఇంకా పిల్లలు లేరా, ఇంకా పిల్లలు లేరా, ఈ పిల్లలు లేరు అనే బాధ కంటే పిల్లలు లేరా అన్న బాధ ఎక్కువైపోద్ది అనమాట. వాళ్ళు అంటున్నారని చెప్పి. అలాగే ఈ హన్న గారికి బాధ ఎక్కువైపోయిందంట. అయితే ఇంకేం చేస్తుంది, అలా ఆయన మీద పడ్డది ఆవిడ. నాకు పిల్లలు కావాలి అంటే ఆయన అంటాడు, నేనే పిల్లలు అనుకోవచ్చు కదా, ఆ బాధ అంత ఎందుకని ఆయన అంటాడు. ఏం సెట్ అవ్వ కానీ ఇంకేం సెట్ అవ్వట్లేదు అని చెప్పి ఏం చేసింది ఆవిడ, అలా ఆయన లేదు, వీళ్ళ లేదు, వాళ్ళది, అందరిని పక్కన పెట్టి ఎక్కడికి వెళ్ళిపోయిందంట. ఎవరు కూడా వెళ్ళింది, భర్తతోటి వెళ్ళిందా, ఒంటరిగా వెళ్ళి ఏం చేసిందంట, చర్చిలోకి వెళ్ళి నాకు బిడ్డలు కావాల్సిందే దేవా, నువ్వు ఇస్తేనే వెళ్తాను నేను, లేకపోతే వెళ్ళలేను అని మొండి పట్టి కూర్చున్నదంట. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఆవిడ జీవితంలో కార్యం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క కార్యాన్ని చూసిందో, అంటే ఆవిడ దేవుడు ప్రత్యక్షంగా ఆమె చూడలేకపోయినా కానీ ఆ యొక్క భక్తుడు, ఆ యొక్క ఎవరైనా ఏలీ గారి ద్వారా మాట్లాడటం చక్కటి ప్రతిఫలం పొందుకుని వెళ్ళింది. తర్వాత మనం చూసినట్లయితే ఇంకొక వ్యక్తిని చూసి నేను ముగిస్తాను, సమయం చాలా అవుతుంది కాబట్టి. హన్న గారికి చక్కటి బిడ్డను దేవుడిచ్చాడు. బిడ్డ పుట్టాడు, అల్లారు ముద్దుగా పెంచింది, పెరుగుతూ ఉంది. వాడు ఏం చేశాడంట, పాలు విడిచాడు. పాలు విడిచేటువంటి సమయానికి ఏం చేసిందంట, ఆయన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేసింది, ఏలి దగ్గర పెట్టేసింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. ఏలి ఉన్నాడు, ఏలి కుమారులు ఉన్నారు, సమూయేలు ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఎవరికి కనపడ్డాడు, సమూయేలుకి. ఎందుకని, ఇప్పుడు సమూయేలు వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నప్పుడు ముద్దుగా బొద్దుగా పెరుగుతున్నాడు కదా, అప్పుడు కనపడాలి కదా దేవుడు. మంచి పాలు తాగుతున్నాడు, వాళ్ళ అమ్మ కూడా చెప్పేసింది దేవుడు కొడుకే వీడు అని ప్రతిష్ఠించినప్పుడు వాళ్ళ అమ్మ పక్కన ఉన్నప్పుడు కనపడాలి కదా. వాళ్ళ అమ్మ పక్కన ఉన్నప్పుడు కనపడలేదు. ఏలియా గారికి సేవ చేస్తున్నప్పుడు ఏలియా గారి దగ్గర ఉన్నప్పుడు అని కనపడాలి కదా, అప్పుడు కనపడలేదు. ఈయన ఎక్కడున్నాడంటే ఇప్పుడు ఈయన ఏలీ గారికి దూరంగా, గమనించాలి, ఏలీ గారికి దూరంగా దీపస్తంభానికి దగ్గరగా ఉన్నాడు. ఎవరు, సమూయేలు. అప్పుడు దేవుడు పిలుస్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు, సేవకునికి దూరం అయిపోయాడు, అందరికి దూరం అయిపోయాడు, ఒంటరి అయిపోయాడు. ఎవరు, సమూయేలు. చిన్నోడు. అందరి పిల్లలు ఆడుకుంటే ఈయన ఇక్కడ ఉన్నాడు, అందరి పిల్లలు మంచిగా ఉంటుంటే ఈయన ఏం చేశాడు, ఒంటరితనంలో ఉన్నాడు. ఇలాగ దేవుని సందులో గడుపుతూ గడుపుతూ దేవునికి మొరపెడుతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. కనీసం దేవుడు అన్న విషయాన్ని కూడా గుర్తించినటువంటి చిన్నోడు ఎవరు, సమూయేలు. అప్పుడు ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమయ్యాడో, మరి మీకు మిగతా స్టోరీ అంతా తెలుసు. సమూయేలు గొప్ప ప్రవక్త అయ్యాడు, అనేక మందికి దీవెనకరంగా మార్చబడ్డాడు. హల్లెలూయా. సమూయేలు జీవితం మలుపు తిరిగింది ఎప్పుడు తెలుసా, ఒంటరితనంలోనే, ఒంటరిగా ఉన్నప్పుడే. ఈరోజు మీలో చాలామంది నేను ఒంటరిని, నాకు ఎవరు లేరు, మా అన్న లేదు, మా అక్క లేదు, మా బంధువు లేరు, మా స్నేహితులు లేరు, నాకు ఎవరిని పట్టించుకోవట్లేదు అని నువ్వు అన్నావంటే చాలా పెద్ద పొరపాటు. నీతో దేవుడు ఉన్నాడు, నీలో దేవుడు ఉన్నాడు, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో దేవుడు ఉన్నాడు, నీతో పాటు దేవుడు వస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను నీకు విడిపిస్తున్నాడు, నిన్ను గొప్ప చేస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క అద్భుతాన్ని మీరు చూడగలుగుతారు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ రోజున ఒంటరితనంలో ఉన్నారా, కృంగిపోయారా? మరి అయితే దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకునేటువంటి సమయం అది. ఆందోళనలో ఉన్నారా, అయోమయంలో ఉన్నారా? అయితే దేవుడు మీతో మాట్లాడేటువంటి సమయం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో నన్ను నడిపించావు, ఈరోజు ఈ యొక్క ప్రతికూల పరిస్థితుల్లోంచి నన్ను విడిపించావు, ఈరోజు అనేక మందికి నన్ను దీవెనకరంగా చేశావు దేవా. ఈరోజు నా ప్రభా మరి యోబుతో మాట్లాడినటువంటి దేవా, యాకోబుతో మాట్లాడినటువంటి దేవా, మరి మోసేతో మాట్లాడినటువంటి దేవా, హాగర్తో మాట్లాడిన దేవా, హన్నాతో మాట్లాడిన దేవా, సమూయేలుతో మాట్లాడిన దేవా, వారి జీవితాలను ఎంతో ప్రభావవంతంగా చేశావు. వారి జీవితాలు ఈరోజు మా జీవితంలో అద్భుతాలు చేస్తావు, నీకు వందనాలు. వారి జీవితాలు మా ముందు ఒక ఆదర్శంగా ఉంచినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు నా ప్రభావ ఎంతమంది అయితే మోకరించారో, ఈ యొక్క వాక్యం ఎంతమంది వింటున్నారో, ఈ వాక్యం ద్వారా ఎంతమంది అయితే బలపడుతున్నారో, వారందరి జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసినందుకు నీకు వందనాలు. వారందరిపై నీ అభిషేకాన్ని కుమ్మరించినందుకు వందనాలు. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రభావ ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించండి. సహాయం చేసినందుకు నీకు వందనాలు తండ్రి. వాక్యం వెల్లడొకటి ద్వారా వెలుగు కలుగుతుందని సెలవిచ్చావు. ఈరోజు నువ్వు వెలిగించావు, వెలుగు కలిగించావు, సమకూర్పునిచ్చావు.
సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఈరోజు ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో, దేవా నేను నీ వైపే చూస్తాను, మనుషుల వైపు చూడను, ఎవరి వైపు చూడను, ఏ సమస్య వచ్చినా పరిష్కారం నీ దగ్గరే ఉన్నది, నీ మీద ఆధారపడతానని ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో వారి నిర్ణయాలన్నీ బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్.